హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ ప్రిపరేషన్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం టోటల్ జనవరి మంత్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ వీడియో అయితే చూద్దాం. ఇదే విధంగా నేను ఎవ్రీ మంత్ కూడా మంత్ కంప్లీట్ అయిన తర్వాత చేస్తూ ఉంటాను. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే ఓల్డ్ వీడియోస్ అన్ని కూడా దొరుకుతాయి, అక్కడ నుండి చూడొచ్చు. అలాగే వీక్లీ కరెంట్ అఫైర్స్ వారానికి మనకి ఒక వీడియో చొప్పున వీక్లీ కరెంట్ అఫైర్స్ టోటల్ గా 4 వారాలకి 4 వీడియోస్ అయితే వస్తాయి. మంత్ కంప్లీట్ అయిన తర్వాత 4 వీడియోస్ కంపైలేషన్ వీడియో అయితే ఒకటి వస్తుంది. ఓకే, సో మీకు ఈ 5 పీడిఎఫ్స్ కూడా మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ప్యాక్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. పీడిఎఫ్ ఇంగ్లీష్ తెలుగు 2 లాంగ్వేజ్ లో కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే మీరు ప్రింట్ తీసుకునే ఫార్మేట్ లోనే ఉంటుంది. ఎవరన్నా ప్రింట్ తీసుకోవాలనుకుంటే మీరు పీడిఎఫ్స్ అనేవి ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే లాస్ట్ 12 మంత్స్ లాస్ట్ 1 ఇయర్ జనవరి టు డిసెంబర్ దాకా కూడా టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే లాస్ట్ 6 మంత్స్ జూలై నుండి డిసెంబర్ మంత్ దాకా కూడా లాస్ట్ 6 మంత్స్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్ తో ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో స్టాటిక్ జీకే కూడా అవైలబుల్ గా ఉంది. అలాగే హూయిస్కో ఫిబ్రవరి మంత్ అప్డేటెడ్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే కనుక లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్ లో బండిల్ పీడిఎఫ్ సెషన్ లోకి వెళ్ళి మీరైతే చెక్ చేసుకుని ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే ఒకసారి అయితే చెక్ చేసి తీసుకోండి. మొట్టమొదటిగా జనవరి మంత్ లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. భువనేష్ కుమార్ టేక్ చార్జ్ యాజ్ ద సిఇఓ ఆఫ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. మనకి ఆధార్ కార్డుకి సంబంధించిన యుఐడిఐఏ సంస్థ ఏదైతే ఉందో ఫుల్ ఫామ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా భువనేష్ కుమార్ అయితే బాధ్యతలు స్వీకరించారు. మనీష్ సింఘాల్ అపాయింటెడ్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ అసోచామ్. అసోచామ్ యొక్క సెక్రటరీ జనరల్ గా మనీష్ సింఘాల్ అయితే నియమితులయ్యారు. ఓకే, అసోచామ్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. అలాగే ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్, అంటే డీజీసీఏ ఫుల్ ఫామ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కి సంబంధించి డైరెక్టర్ జనరల్ గా ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ అయితే నియమించారు. Ashutosh Agnihotri appointed the chairman and MD of Food Corporation of India. Food Corporation of India chairman and managing director గా Ashutosh Agnihotri అయితే నియమించడం జరిగింది. వి నారాయణ్ టేక్ ఓవర్ యాజ్ ద ఇస్రో చీఫ్ అండ్ స్పేస్ సెక్రటరీ. మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో యొక్క నూతన చీఫ్ గాను అలాగే స్పేస్ సెక్రటరీ గాను కూడా వి నారాయణ్ గారు అయితే బాధ్యతలు స్వీకరించారు. బహదూర్ సింగ్ సాగో ఎలక్టెడ్ యాజ్ ద అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్. ఓకే, అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగా బహదూర్ సింగ్ సాగో అయితే ఎన్నికయ్యారు. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ శ్రీ ఆశీష్ నైతాని యాజ్ జడ్జ్ ఆఫ్ ఉత్తరాఖండ్ హైకోర్ట్. ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తిగా శ్రీ ఆశీష్ నైతాని అయితే మనకి నియమితులయ్యారు. తుహిన్ కాంత్ పాండే అపాయింటెడ్ యాజ్ ద రెవెన్యూ సెక్రటరీ. Arunish Chawla take over as the Department of Investment and Public Asset Management Secretary. అంటే దీపం అంటారు కదా, దీపం సెక్రటరీగా అరుణీష్ చావ్లా, రెవెన్యూ సెక్రటరీగా తుహిన్ కాంత్ పాండే అయితే ఛార్జ్ తీసుకున్నారు. ఓకే, రెవెన్యూ కార్యదర్శిగా తుహిన్ కాంత్ పాండే, అరుణీష్ చావ్లా వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ దీపం కార్యదర్శిగాను బాధ్యతలు అయితే స్వీకరించారు. నెక్స్ట్ వినీత్ జోషి టేక్స్ చార్జ్ యాజ్ ద సెక్రటరీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఉన్నత విద్యాశాఖ హైయర్ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా వినీత్ జోషి అయితే బాధ్యతలు స్వీకరించారు. దేవ్జిత్ సైకియా అపాయింటెడ్ యాజ్ ద బీసీసీఐ సెక్రటరీ అండ్ ప్రభతేజ్ సింగ్ భాటియా ఎలక్టెడ్ యాజ్ ద ట్రెజరర్. బీసీసీఐ యొక్క కార్యదర్శిగా దేవ్జిత్ సైకియా, మనకి కోశాధికారి ట్రెజరర్ గా ప్రభతేజ్ సింగ్ భాటియా అయితే మనకి ఎన్నికయ్యారు. Sri Vinith Joshi has taken over as the Secretary of Department of Higher Education in the Ministry of Education. శ్రీ వినీత్ జోషి విద్యా మంత్రిత్వ శాఖలోని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా అయితే బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ అరుణ్ మిశ్రా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఒంబడ్స్మన్ అండ్ ఎథిక్స్ ఆఫీసర్ ఆఫ్ ద బీసీసీఐ. బీసీసీఐ ఒంబడ్స్మన్ మరియు ఎథిక్స్ ఆఫీసర్ గా అరుణ్ మిశ్రా అయితే నియమితులవడం జరిగింది. జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ అపాయింటెడ్ యాజ్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ పోస్ట్ డైరెక్టర్ జనరల్. సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ గా జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ అంబరీష్ కెంగే అపాయింటెడ్ ద గ్రూప్ సిఇఓ ఆఫ్ ఏంజల్ వన్ ఎఫెక్టివ్ ఫ్రమ్ మార్చ్ 2025. మార్చ్ 2025 నుండి మనకి ఏంజల్ వన్ సంస్థ గ్రూప్ ఏదైతే ఉందో దీని సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అంబరీష్ కెంగే అయితే నియమితులయ్యారు.
సంజీవ్ రంజన్ అపాయింటెడ్ as the సెక్రటరీ జనరల్ ఆఫ్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ యొక్క సెక్రటరీ జనరల్ గా సంజీవ్ రంజన్ అయితే నియమితులయ్యారు. రిలయన్స్ పవర్ హ్యాస్ అపాయింటెడ్ నీరజ్ పారక్ యాజ్ ఇట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఇఓ. రిలయన్స్ పవర్ సంస్థ తన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నీరజ్ పరాక్ అయితే నియమించింది. అఖిల్ గుప్తా అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్. భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి చైర్మన్ గా అఖిల్ గుప్తాను అయితే నియమించారు. ఆయుష్మాన్ ఖురానా అపాయింటెడ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఫిక్కీ ఫ్రేమ్స్ 25th యానివర్సరీ ఎడిషన్. ఫిక్కీ ఫ్రేమ్స్ 25వ వార్షికోత్సవ ఎడిషన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఆయుష్మాన్ ఖురానా అయితే నియమితులయ్యారు. జితేంద్ర పాల్ సింగ్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ న్యూ అంబాసిడర్ టు ద ఇజ్రాయెల్. ఇజ్రాయెల్లో భారత కొత్త రాయబారిగా జితేంద్ర పాల్ సింగ్ అయితే నియమితులయ్యారు. సహస్ర సీమబల్ చీఫ్ అమృత్ మోహన్ గెట్స్ ద అడిషనల్ చార్జ్ యాజ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్రటరీ డైరెక్టర్ జనరల్. సహస్ర సీమబల్కి ఆల్రెడీ చీఫ్ గా ఉన్న అమృత్ మోహన్ గారికి అదనంగా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్రటరీ యొక్క డైరెక్టర్ జనరల్ గా కొత్త పర్సన్ అపాయింట్ అయ్యేదాకా ఈయనకి ఛార్జ్ అయితే ఇచ్చారు. వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ హ్యాస్ అపాయింటెడ్ దేశీ నాయుడు యాజ్ ఇట్స్ ఫస్ట్ సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. వేదాంత రిసోర్స్ లిమిటెడ్ కంపెనీ తన మొట్టమొదటి సిఇఓగా దేశీ నాయుడుని అయితే నియమించింది. మారుతి సుజుకి కంపెనీ రీఅపాయింటెడ్ ద హిసాచి టెకూచి యాజ్ ఎండి అండ్ సిఇఓ. మారుతి సుజుకి కంపెనీ ఎండి అండ్ సిఇఓగా హిసాచి టెకూచిని అయితే తిరిగి నియమించింది. రాజేష్ నిర్వాణ్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. మనకి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ గా రాజేష్ నిర్వాణ్ అయితే నియమించారు. సో మరి స్టార్టింగ్ లో అమృత్ మోహన్ అని చెప్పారు, ఇప్పుడు రాజేష్ నిర్వాణ్ అని చెప్తున్నారంటే మనకి ఈయన అపాయింట్ అయ్యే లోపల మనకి గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ లో మనకి సహస్ర సీమబల్ అమృత్ మోహన్ ప్రసాద్ గారికి అయితే ఛార్జ్ ఇచ్చారు. సో ఆయన తర్వాత అప్పుడు మనకి ఫ్రెష్ గా రాజేష్ నిర్వాణ్ గారిని అయితే అపాయింట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ జనవరి మంత్ లో ఉన్న ముఖ్యమైన అవార్డులు చూద్దాం. ఒడియా పోయెట్ ప్రతిభా సత్పాతి వాస్ కాన్ఫర్డ్ విత్ ద గంగాధర్ నేషనల్ అవార్డ్ ఫర్ పోయిట్రీ. మనకి ఒడియా కవిత్రి అయిన ప్రతిభా సత్పాతి గారికి ఆమె రాసిన కవిత్వానికి సంబంధించి గాను గంగాధర్ జాతీయ పురస్కారం అయితే లభించింది. వెటర్నర్ డైరెక్టర్ రైటర్ సాయి పరంజేపి విల్ బి హానర్డ్ విత్ ద పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎట్ ద అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2025. అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2025లో భాగంగా ఇక్కడ జరిగిన ఫంక్షన్ లో ప్రముఖ దర్శకుడు రచయిత అయిన సాయి పరంజేపేకు పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే లభించడం జరిగింది. కేరళస్ కప్పాడ్ బీచ్ ఇన్ కోజికోడ్ అండ్ చాల్ బీచ్ ఇన్ కానూర్ హ్యావ్ రిసీవ్డ్ ద ప్రెస్టీజియస్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఫ్రమ్ డెన్మార్క్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. కోజికోడ్ లో ఉన్న కేరళలోని కప్పాడ్ బీచ్ అలాగే కానూరులో ఉన్న చాల్ బీచ్ రెండింటికి కూడా డెన్మార్క్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ నుండి ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అయితే లభించడం జరిగింది. అపర్ణ సేన్ హానర్డ్ విత్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ ద వెస్ట్ బెంగాల్ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్. పశ్చిమ బెంగాల్ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ లో అపర్ణ సేన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో అయితే సత్కరించారు. నెక్స్ట్ మృదంగిస్ట్ టీవీ గోపాలకృష్ణన్ హానర్ విత్ ద ఆర్కే శ్రీకంఠన్ ట్రస్ట్ అవార్డ్. మృదంగ విద్వాంసుడైన టీవీ గోపాలకృష్ణన్ గారికి ఆర్కే శ్రీకంఠన్ ట్రస్ట్ అవార్డుతో అయితే సత్కరించడం జరిగింది. నెక్స్ట్ ఉర్బాసి సింహా వాస్ విన్స్ ద గేట్స్ కేంబ్రిడ్జ్ ఇంపాక్ట్ ప్రైజ్ 2025. ఉర్బాసి సింహా గారు గేట్స్ కేంబ్రిడ్జ్ ఇంపాక్ట్ ప్రైజ్ 2025 అయితే గెలుచుకున్నారు. The Indian National Center for Ocean Information Services Hyderabad has been awarded the prestigious Subhash Chandra Bose Apada Prabandhana Puraskar 2025 for its exceptional contribution to disaster management. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హైదరాబాద్ విపత్తు నిర్వహణలో విశేషమైన సహకారాన్ని అందించినందుకు ప్రతిష్టాత్మక సుభాష్ చంద్రబోస్ ఆప్త ప్రబంధన్ పురస్కార్ 2025 అయితే అందుకోవడం జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హానర్ విత్ ద మహారాజా హరిసింగ్ అవార్డ్. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకి మహారాజా హరిసింగ్ అవార్డుతో సత్కరించబడడం జరిగింది. అనుజా, a short film produced by the Priyanka Chopra and Gunit Monga has earned a nomination for the best live action short film at the 97th Academy Award. The film directed by the Adam G. Graves. ప్రియాంక చోప్రా మరియు గుణిత్ మొంగా నిర్మించిన చిన్న షార్ట్ ఫిల్మ్ అయిన అనుజా అనే చిత్రం 97వ అకాడమీ అవార్డులో ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కోసం నామినేట్ అయితే చేయబడింది. ఈ చిత్రాన్ని ఆడమ్ జే గ్రేవ్స్ అయితే దర్శకత్వం వహించారు.
Doordarshan India national broadcaster has been honored with an award in the electronic media category for its outstanding campaign on water awareness and education during the Lok Sabha election. లోక్సభ ఎన్నికలు 2024 సమయంలో వాటర్ అవగాహన మరియు విద్యపై విశిష్టమైన ప్రచారానికి గాను దూరదర్శన్ భారతదేశ జాతీయ ప్రసార సంస్థ ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో అవార్డుకి అయితే మనకి ఎన్నుకోవడం అయితే జరిగింది. లపాటా లేడీస్ bags the best international film nomination at Japan Academy Film Prize 2024. లపాటా లేడీస్ అనే చిత్రం జపాన్ అకాడమీ ఫిలిం ప్రైజ్ 2024లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రానికి అయితే నామినేట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ జనవరిలో ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం. సో అవార్డ్స్ లో ముఖ్యంగా స్పోర్ట్స్ అవార్డ్స్ లో భాగంగా మనకి నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్ జాతీయ క్రీడా అవార్డులు అయితే అందజేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, ఓకే, అవార్డ్స్ లో ఇంపార్టెంట్ అవార్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ లో మనకి ఇది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది 2024కి సంబంధించి మనకి నలుగురికి అయితే ప్రదానం చేశారు. మొట్టమొదటి ప్లేయర్ చెస్ ప్లేయర్ అయిన డి గుకేష్, సెకండ్ హాకీ ప్లేయర్ అయిన హరంప్రీత్ సింగ్, థర్డ్ పారా అథ్లెటిక్స్ ప్లేయర్ అయిన ప్రవీణ్ కుమార్, ఫోర్త్ వచ్చేసరికి షూటింగ్ ప్లేయర్ అయిన మను బాకర్. ఓకే, గుకేష్, హరంప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్, మను బాకర్ నలుగురికి కూడా ఈ సంవత్సరం జాతీయ ఖేల్ రత్న అవార్డులు అయితే మనకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు అయితే అందజేయడం జరిగింది. అలాగే ద్రోణాచార్య అవార్డు అనేది ద్రోణాచార్య పేరులోనే ఉంది కదా, గురువులకి ఇచ్చే అవార్డు. ఇందులో జనరల్ కేటగిరీలోను లైఫ్ టైం కేటగిరీలోను 2 కేటగిరీలో అవార్డ్స్ ఇస్తారు. జనరల్ కేటగిరీలో మనకి శ్రీ సుభాష్ రాణా పారా షూటింగ్ లోను, దీపాలి దేశపాండే షూటింగ్ లోను, సందీప్ సంగవాన్ హాకీలోను గెలుచుకున్నారు. లైఫ్ టైం కేటగిరీలో మురళీధరన్ బ్యాడ్మింటన్ లోను, అమాందో ఏంజలో కొలాకో ఫుట్బాల్ లోను అయితే గెలుచుకోవడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ అర్జున్ అవార్డ్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి జ్యోతి ఎరాజీ, ఓకే, శ్రీ కుమారి జ్యోతి ఎరాజీ, మిస్ జ్యోతి ఎరాజీకి అథ్లెటిక్స్ లోను, అలాగే అన్ను రాణికి అథ్లెటిక్స్ లోను, నీతుకి బాక్సింగ్ లోను, అలాగే సవీతికి బాక్సింగ్ లోను, అలాగే వతికా అగర్వాల్ చెస్ లోను, అలాగే సలీమా తీతే హాకీ, శ్రీ అభిషేక్ హాకీ, సంజయ్ హాకీ, జరంప్రీత్ సింగ్ హాకీ, సుఖజీత్ సింగ్ హాకీ, నెక్స్ట్ రాకేష్ కుమార్ పారా ఆర్చరీ, ప్రీతిపాల్ పారా అథ్లెటిక్స్, జీవన్జీత్ దీప్తి పారా అథ్లెటిక్స్, అజిత్ సింగ్ పారా అథ్లెటిక్స్, అలాగే మనకి సచిన్ సజ్జరావ్ కిలాడి పారా అథ్లెటిక్స్, శ్రీ దారంబీర్ పారా అథ్లెటిక్స్, అలాగే ప్రవణ్ సుర్మా పారా అథ్లెటిక్స్, హొకాతో సీమా పారా అథ్లెటిక్స్, కుమారి సిమ్రన్ పారా అథ్లెటిక్స్, నవదీప్ పారా అథ్లెటిక్స్, నితీష్ కుమార్ పారా బ్యాడ్మింటన్, అలాగే మనకి తులసిమతి మురుగేషన్ పారా బ్యాడ్మింటన్, సుమతి శివన్ పారా బ్యాడ్మింటన్, మనీషా రామ్దాస్ పారా బ్యాడ్మింటన్, కపిల్ పర్మార్ పారా జూడో, మోనా అగర్వాల్ పారా షూటింగ్, రుబీనా ఫ్రాన్సిస్ పారా షూటింగ్, అలాగే స్వప్నిల్ సురేష్ కుషలే షూటింగ్, సౌరభ్జిత్ సింగ్ షూటింగ్, అభయ్ సింగ్ స్క్వాష్, సంజన్ ప్రకాష్ స్విమ్మింగ్, అమన్ వచ్చేసరికి రెజ్లింగ్ కేటగిరీలో అవార్డు అయితే గెలుచుకున్నారు. అలాగే మనకి లైఫ్ టైం, ఓకే, అర్జున్ అవార్డ్స్ లో లైఫ్ టైం కేటగిరీ కింద ఇద్దరికి ఇచ్చారు, సుచా సింగ్ అథ్లెటిక్స్, అలాగే మురళీకాంత్ రాజారాం పేటేకర్ పారా స్విమ్మింగ్ లో అయితే మనకి అవార్డులకు అయితే ఎంపిక అవడం జరిగింది. మీకు ఫుల్ పీడిఎఫ్ సపరేట్ గా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఇంగ్లీష్ తెలుగులో కూడా జనవరి మంత్లీ పీడిఎఫ్ ప్యాకేజ్ లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కానీ మీకు కావాలంటే కనుక హూయిస్ స్ట్రాటజీకి ఇవన్నీ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే కనుక ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే కింద 4 పేర్లు ఇచ్చి ఇందులో అర్జున్ అవార్డు గెలుచుకున్న వాళ్ళు ఎవరు, లేదా గెలుచుకోని వాళ్ళు ఎవరు, లేదా మనకు ఒక పేరు ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ అభయ్ సింగ్ వచ్చేసరికి ఏ స్పోర్ట్స్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అని అడిగితే స్క్వాష్ అని చెప్పాలి. ఇలా ఏదో ఒక రకంగా అయితే వీటి నుండి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ లయనల్ మెస్సీ హానర్ విత్ ద యుఎస్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్. యుఎస్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ తో లయనల్ మెస్సీ అయితే సత్కరించబడ్డాడు. అలాగే 33rd సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టైటిల్, ఓకే, ఫుట్బాల్ కి సంబంధించిన టోర్నమెంట్ సంతోష్ ట్రోఫీ అనేది మీకు ఇలా కూడా అడుగుతాడు. సంతోష్ ట్రోఫీ అనేది ఏ క్రీడకు సంబంధించిన రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని ఫుట్బాల్ టోర్నమెంట్ ఇది. దీన్ని వెస్ట్ బెంగాల్ గెలుచుకుంటే కేరళ రన్నర్ గా నిలిచింది. 33వ సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టైటిల్ విజేత పశ్చిమ బెంగాల్, రన్నర్ వచ్చేసరికి కేరళ. అలాగే వరుణ్ తోమార్ క్లించ్డ్ ద నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ టైటిల్ మెన్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో వరుణ్ తోమార్ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ టైటిల్ అయితే కైవసం చేసుకున్నాడు. అలాగే రిషిద్ ధావన్ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఇండియన్ లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్. ఓకే, భారతీయ పరిమిత ఓవర్ల క్రికెట్ నుండి రిషిద్ ధావన్ అయితే రిటైర్మెంట్ ప్రకటించాడు.
అంజు బాబీ జార్జ్ నేమ్డ్ ద చైర్పర్సన్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెటిక్స్ కమిషన్. అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్ గా అంజు బాబీ జార్జ్ అయితే నియమితులయ్యారు. శ్రేయస్ అయ్యర్ అపాయింటెడ్ యాజ్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఫర్ ద ఐపీఎల్ 2025 సీజన్. ఐపీఎల్ 2025 సీజన్ కి సంబంధించి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ అయితే నియమించారు. మార్టిన్ గుప్టిల్ న్యూజిలాండ్ ప్లేయర్ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. మార్టిన్ గుప్టిల్ న్యూజిలాండ్ ప్లేయర్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. ఖోఖో వరల్డ్ కప్ ఇండియా క్లించెస్ ద హిస్టారిక్ డబుల్ విక్టరీ ఇన్ మెన్స్ అండ్ ఉమెన్స్ టైటిల్ బోత్ రన్నర్ నేపాల్. ఓకే, ఇటీవల మనకి ఖోఖో ప్రపంచ కప్ అనేది జరిగింది. దీంట్లో పురుషుల అంటే మెన్స్ టైటిల్, ఉమెన్స్ అంటే మహిళల రెండు టైటిల్స్ ని కూడా మనకి ఇండియా అనేది అయితే గెలుచుకోవడం జరిగింది. అదే విధంగా రెండిట్లోనూ కూడా టైటిల్స్ లోనూ రన్నర్ గా మనకి నేపాల్ అయితే నిలిచింది. ఓకే, మెన్స్ విన్నర్ ఇండియా, రన్నర్ నేపాల్. ఉమెన్స్ విన్నర్ ఇండియా, రన్నర్ నేపాల్. ఓకే, ఖోఖో ప్రపంచ కప్ పురుషుల మరియు మహిళా టైటిల్స్ రెండిట్లోనూ టైటిల్స్ లో భారతదేశం చారిత్రాత్మక డబల్ విజయాన్ని అయితే సాధించింది. రెండిట్లోనూ రన్నర్ గా అయితే మెన్స్ ఉమెన్స్ నేపాల్ అయితే నిలిచింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ డిసెంబర్ మంత్ అవార్డుని జనవరిలోను, జనవరి అవార్డుని ఫిబ్రవరిలోను ఈ విధంగా అనౌన్స్ చేస్తూ ఉంటారు. డిసెంబర్ కి సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మనకి మేల్ ప్లేయర్ గా ఇండియన్ ప్లేయర్ అయిన జస్ప్రీత్ బుమ్రా ఎన్నికైతే, ఫీమేల్ ప్లేయర్ గా మనకి అన్నాబెల్లే సదర్లాండ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయితే మనకి ఎన్నికవడం జరిగింది. ఓకే, డిసెంబర్ కి సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ విజేత జస్ప్రీత్ బుమ్రా, అన్నాబెల్ సదర్లాండ్ ఆస్ట్రేలియా ప్లేయర్ అయితే ఫీమేల్ ప్లేయర్ గా అయితే నెలకి ఎన్నికవడం జరిగింది. అలాగే స్మృతి మాందన స్మాషెస్ ఇండియా ఫాస్టెస్ట్ ఉమెన్ ఓడిఐ సెంచరీ ఇన్ జస్ట్ 70 బాల్స్. భారతదేశం తరపున మహిళా క్రికెట్ లో అత్యంత వేగవంతంగా సెంచరీ చేసిన క్రికెటర్ గా స్మృతి మాంద్ర అయితే నిలవడం జరిగింది. స్మృతి మాంద్ర ఎన్ని బాల్స్ లో సెంచరీ చేయడం జరిగింది అంటే 70 బంతుల్లో సెంచరీ అయితే చేశారు. ఓకే, మనకి స్మృతి మాంద్ర భారత క్రికెటర్ మనకి 70 బంతుల్లో శతకం సాధించి భారత మహిళల వన్డేలలో వేగవంతమైన శతకం చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించారు. అదే విధంగా వన్డేల్లో 10 శతకాలు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్ గా కూడా నిలవడం జరిగింది. ఓకే, మనకి మహిళా క్రికెటర్లు ఎవరు కూడా 10 సెంచరీస్ అనేవి అయితే కంప్లీట్ చేయలేదు. 10 సెంచరీస్ కంప్లీట్ చేసిన ప్లేయర్ గా కూడా స్మృతి మాందన అయితే నిలిచారు. అలాగే అర్జున్ ఎరగేసి స్టన్స్ ద మ్యాగ్నస్ కార్ల్సన్ అండ్ ఫెబియానో కరువానా టు విన్ ద ఆన్లైన్ చెస్ ఈవెంట్. ఓకే, మనకి మ్యాగ్నస్ కార్ల్సన్ ఫాబియానో కరువానాను ఆన్లైన్ చెస్ ఈవెంట్ లో మనకి సర్ప్రైజ్ చేస్తూ అర్జున్ ఎరగేసి అయితే ఈవెంట్ లో గెలుపొందడం జరిగింది. పివి సింధు హ్యాస్ పార్ట్నర్ విత్ పూమా ఇండియా ఇన్ ఏ మల్టీ ఇయర్ డీల్ మార్కెటింగ్ పూమా అఫీషియల్ ఎంట్రీ ఇన్ టు ద బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన పివి సింధు పూమా ఇండియాతో బహుళ సంవత్సరాల ఒప్పందంపై భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. బ్యాడ్మింటన్ లో ప్యూమా కంపెనీ యొక్క అధికారిక ప్రవేశాన్ని అయితే ఇది మనకి సూచించడం జరుగుతుంది. నోవాక్ జోకోవిచ్ సెట్ ఏ న్యూ రికార్డ్ బై సర్ప్రైజింగ్ రోజర్ ఫెదరర్ ఫర్ ద మోస్ట్ గ్రాండ్ స్లామ్ మ్యాచెస్ ప్లేడ్ ఇన్ ద టెన్నిస్ హిస్టరీ. టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్ స్లామ్ మ్యాచ్లు ఆడిన రోజర్ ఫెదరర్ రికార్డ్ ని మనకి నోవాక్ జోకోవిచ్ అయితే మనకి బ్రేక్ చేయడం జరిగింది. 430 మ్యాచ్ల రికార్డ్ ని. విక్టర్ ఆక్సలెన్స్ అండ్ ఆన్సో యంగ్ క్లెయిమ్ ద ఇండియన్ ఓపెన్ టైటిల్. ఓకే, విక్టర్ ఆక్సలెన్స్ మేల్ ప్లేయర్ గాను, ఫీమేల్ ప్లేయర్ గా ఆన్సో యంగ్ ఇద్దరు కూడా ఇండియన్ ఓపెన్ టైటిల్స్ అయితే గెలుచుకున్నారు. కరెక్ట్ గా ఫుల్ గా చెప్పాలి అంటే ఇండియన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్. ఓకే, ఇండియన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను మేల్ ప్లేయర్ గా విక్టర్ ఆక్సలెన్స్, అలాగే ఫీమేల్ వచ్చేసరికి ఆన్సో యంగ్ అయితే గెలుచుకున్నారు. విజయ్ హజారే ట్రోఫీ ఫర్ ద రికార్డ్ 5th టైం విన్నర్ కర్ణాటక. ఓకే, విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ కి సంబంధించిన టోర్నమెంట్ ను రికార్డు స్థాయిలో 5వసారి కర్ణాటక గెలుచుకుంది. రన్నర్ గా అయితే విదర్భ నిలిచింది. విజయ్ హజారే ట్రోఫీలో 5వసారి రికార్డు సృష్టించి కర్ణాటక విజేతగా నిలిస్తే మనకి రన్నర్ గా విదర్భ అయితే నిలిచింది. ఐసీసీ 2024 అవార్డ్స్ అనౌన్స్ చేసింది. దీంట్లో చాలా అవార్డ్స్ ఉంటాయి, కొన్ని ముఖ్యమైనవి మన ఇండియన్ గెలుచుకున్నవి అయితే చూద్దాం. ఐసీసీ ఉమెన్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసరికి న్యూజిలాండ్ ప్లేయర్ అయిన మేలీ కేర్. ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ హర్షదీప్ సింగ్ ఇండియన్ ప్లేయర్. ఐసీసీ ఉమెన్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా స్మృతి మాందన. ఐసీసీ మెన్స్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఒజమతుల్లా ఒమర్జై ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్. ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ జస్ప్రీత్ బుమ్రా. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ కూడా జస్ప్రీత్ బుమ్రా ఇండియా అయితే గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఇందులో మనకి ఇప్పుడు చెప్పుకున్న వాటిలో మనకి 2 తప్ప మిగతా అన్ని కూడా ఇండియన్స్ గెలుచుకున్నారు. ఇంకా చాలా అవార్డ్స్ ఉంటాయి, కుదిరితే మీకు పీడిఎఫ్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఐసీసీ మహిళల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా మేలీ కేర్ న్యూజిలాండ్ ప్లేయర్. పురుషుల ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా హర్షదీప్ సింగ్ ఇండియా. ఐసీసీ మహిళల వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ స్మృతి మాంద్ర. పురుషుల వన్డే క్రికెటర్ ఇయర్ అజమతుల్లా ఒమర్జై ఆఫ్ఘనిస్తాన్.
ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా, పురుషుల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా జస్ప్రీత్ బుమ్రా ఇండియన్ ప్లేయర్ కి అయితే రావడం జరిగింది. లోగో అండ్ మస్కట్ అన్వీల్డ్ ఫర్ 23rd నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 23వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 కోసం లోగో మరియు మస్కట్ అయితే ఆవిష్కరించారు. దినేష్ కార్తిక్ బికమ్ ద ఇండియా టాప్ వికెట్ కీపర్ రన్ స్కోరర్ ఇన్ T20. దినేష్ కార్తిక్ T20 క్రికెట్ లో భారత వికెట్ కీపర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా అయితే నిలిచాడు. స్టీవ్ స్మిత్ జాయిన్స్ ద ఎలైట్ 10,000 రన్ క్లబ్ ఇన్ టెస్ట్ క్రికెట్. స్టీవ్ స్మిత్ టెస్ట్ క్రికెట్ లో 10,000 పరుగుల క్లబ్ లో చేరిన ఎలైట్ ఆటగాడిగా నిలిచాడు. మనూష్ అండ్ దియా చిటాలే విన్స్ ద 2025 నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ సింగిల్స్ టైటిల్. మనూష్ మరియు దియా చిట్లే 2025 జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ లో సింగిల్స్ టైటిల్ అయితే గెలుచుకున్నారు. ఫస్ట్ ఉమెన్ హాకీ ఇండియా లీగ్ టైటిల్ ని ఒడిస్సా వారియర్స్ గెలుచుకుంటే రన్నర్ గా సుర్మా హాకీ క్లబ్ అయితే నిలిచింది. ఓకే, మొట్టమొదటి మహిళల హాకీ ఇండియా లీగ్ టైటిల్ విజేత ఒడిస్సా వారియర్స్, రన్నర్ సుర్మా హాకీ క్లబ్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ని మనకి రీసెంట్ గా ఫినిష్ అవడం జరిగింది కదా. ఇందులో టేబుల్స్ లో లడాక్ అయితే మనకి ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో అగ్రస్థానంలో నిలిచిన టీం ఏది అంటే మనకి లడాక్ టీం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద 38th నేషనల్ గేమ్స్ ఇన్ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 38వ జాతీయ క్రీడలను ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో అయితే ప్రారంభించారు. ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ అయితే రీసెంట్ గా ముగిసింది. దీన్ని ఆస్ట్రేలియా గెలుచుకుంటే ఇండియా రన్నర్ గా నిలిచింది. ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఆస్ట్రేలియా, రన్నర్ ఇండియా. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఇనియన్ పన్నీర్ సెల్వం క్లించ్డ్ ద 9th జోహార్ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ టైటిల్ ఇన్ మలేషియా. భారత గ్రాండ్ మాస్టర్ ఇనియన్ పన్నీర్ సెల్వం మలేషియాలో జరిగిన 9వ జోహార్ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ టైటిల్ అయితే గెలుచుకున్నాడు. మైకేల్ క్లార్క్ ఇండక్టెడ్ ఇంటూ ద ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్. మైకేల్ క్లార్క్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ హాల్ ఆఫ్ ఫేమ్ లో అయితే ప్రవేశించారు. 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విన్నర్ జానిక్ సిన్నర్, ఉమెన్స్ సింగిల్ మ్యాడిసన్ కీస్. ఓకే, 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత జానిక్ సిన్నర్, మహిళా సింగిల్స్ విజేత మ్యాడిసన్ కీస్. Arshdeep Singh surprised the Yuzvendra Chahal to become India highest wicket taker in T20 with 97 wickets in 61 matches. హర్షదీప్ సింగ్ 61 మ్యాచ్ల్లో 97 వికెట్లు తీసి యుజ్వేంద్ర చాహల్ ను రికార్డును మనకి అధిగమించి అత్యధిక వికెట్ తీసిన ఆటగాడిగా అయితే నిలిచాడు. ఇండియా ఈజ్ సెట్ టు హోస్ట్ ద ప్రెస్టీజియస్ ఫీడే చెస్ వరల్డ్ కప్ 2025. భారతదేశం 2025 ఫీడే చెస్ వరల్డ్ కప్ ను అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. గుజరాత్ టు హోస్ట్ ద ఫస్ట్ ఒలింపిక్ రీసెర్చ్ కాన్ఫరెన్స్. గుజరాత్ లో మొట్టమొదటి ఒలింపిక్ రీసెర్చ్ కాన్ఫరెన్స్ అయితే మనకి జరగనుంది. నెక్స్ట్ జనవరిలోని బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు చూద్దాం. అమిత్ షా రిలీజ్డ్ ద జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ త్రూ ద ఏజెస్. ఓకే, ఇది పుస్తకం పేరు, జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ త్రూ ద ఏజెస్. ఈ పుస్తకాన్ని రిలీజ్ చేసింది అమిత్ షా గారు, బట్ రచించింది వచ్చేసరికి ప్రొఫెసర్ రఘువేందర్ తన్వార్. ఓకే, ప్రొఫెసర్ రఘువేందర్ తన్వార్ మనకి పుస్తకాన్ని రచించారు, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ త్రూ ద ఏజెస్. ఓకే, పుస్తకం పేరు ఇది. దీన్ని అమిత్ షా అయితే విడుదల చేయడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ లాంచ్డ్ ద డాక్టర్ కేఎస్ చౌహాన్ బుక్ పార్లమెంట్ పవర్స్ ఫంక్షన్స్ అండ్ ప్రివిలేజెస్ ఏ కంపారిటివ్ కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్. మనకి వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు అయితే పుస్తకాన్ని అయితే విడుదల చేశారు. పుస్తకాన్ని రచించింది డాక్టర్ కేఎస్ చౌహాన్. పుస్తకం పేరు పార్లమెంట్ అధికారాలు, విధులు మరియు అధికారాల యొక్క తులనాత్మక రాజ్యాంగ దృక్పథం. ఓకే, మనకి ఈ బుక్స్ అండ్ ఆథర్స్ పేర్లు అనేవి మీరు తెలుగు ట్రూ ట్రాన్స్లేషన్ కాకుండా ఇంగ్లీష్ లో ఉన్నదే చూసుకోండి, ఎందుకంటే తెలుగు మీడియంలో కూడా ఒక్కొక్కసారి యాస్టీస్ ఇంగ్లీష్ లో ఉన్నట్టే ఇస్తాడు. పార్లమెంట్ పవర్స్ ఫంక్షన్స్ అండ్ ప్రివిలేజెస్ ఏ కంపారిటివ్లీ కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్. ఓకే, The World After Gaza, a Guide to Challenging Times, book author Pankaj Misra. The World After Gaza, a Guide to Challenging Times అనే పుస్తక రచయిత ఎవరు అంటే పంకజ్ మిశ్రా. నెక్స్ట్ జనవరి మంత్ లో ఉన్న ఇండిసెషన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. ఇండియా సెకండ్ మోస్ట్ టార్గెటెడ్ నేషన్ ఇన్ టర్మ్ ఆఫ్ సైబర్ అటాక్స్. సైబర్ అటాక్స్ లో చూసుకున్నట్లయితే సైబర్ దాడుల పరంగా భారతదేశం అనేది రెండవ అత్యంత లక్ష్యంగా ఉన్న దేశం. అంటే ఎక్కువ సైబర్ అటాక్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యునైటెడ్ స్టేట్స్ లో ఎక్కువగా సైబర్ అటాక్స్ అనేవి అయితే ప్రథమ స్థానంలో ఉంది. యుఎస్ లో ఎక్కువగా ఈ సైబర్ దాడులు, సైబర్ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. సెకండ్ వచ్చేసరికి యుఎస్ తర్వాత మన ఇండియాలోనే ఎక్కువగా సైబర్ అటాక్స్, సైబర్ దాడులు అనేవి అయితే మనకి జరగడం జరుగుతుంది. ఓకే, భారతదేశం వచ్చేసరికి సెకండ్, యుఎస్ వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్.
హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇండియా ర్యాంక్ గతంలో 80లో ఉండేది. ఇప్పుడు 5 పాయింట్స్ అనేది డ్రాప్ అయ్యి 85కి అయితే చేరుకుంది. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రెసెంట్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇండియా ర్యాంక్ 85. టాప్ ప్లేస్ లో సింగపూర్ నిలిచింది. సెకండ్ ప్లేస్ లో జపాన్ అయితే ఉంది. ఓకే, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశం యొక్క స్థానం 80వ స్థానం నుండి 85వ స్థానానికి అయితే పడిపోయింది. అలాగే సింగపూర్ అగ్రస్థానం, జపాన్ రెండో స్థానంలో ఉంది. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 85, టాప్ ప్లేస్ వచ్చేసరికి సింగపూర్, సెకండ్ ప్లేస్ వచ్చేసరికి జపాన్. టాటా టాప్స్ ఇండియా అండ్ యాపిల్ లీడ్స్ గ్లోబల్లీ ఇన్ 2025 బ్రాండ్ ర్యాంకింగ్స్ 2025. బ్రాండ్ ర్యాంకింగ్ లో టాటా కంపెనీ భారతదేశంలో అగ్రస్థానంలోను, యాపిల్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవడం జరిగింది. Microsoft Satya Nadella tops the HSBC Hurun Global India List 2024. మైక్రోసాఫ్ట్ CEO సత్య నదెల్లా 2024 HSBC హురున్ గ్లోబల్ ఇండియాస్ లిస్ట్ లో అగ్రస్థానంలో నిలిచారు. ఇండియా ర్యాంక్స్ 4th ఇన్ ద గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025. యుఎస్, రష్యా, చైనా ఆర్ ఇన్ ద టాప్ 3 ప్లేసెస్. భారతదేశం 2025 గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లో 4వ స్థానంలో నిలిచింది. అందులో అమెరికా అగ్రస్థానం, రష్యా సెకండ్ ప్లేస్, చైనా థర్డ్ ప్లేస్ లో నిలిస్తే ఇండియా ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లో 4వ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ జనవరి మంత్ లో ఉన్న ప్రముఖ వ్యక్తులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ వివరాలు చూద్దాం. రెనోడ్ బొటానిస్ట్ కేఎస్ మణిలాల్ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 86. ప్రముఖ వృక్ష శాస్త్రజ్ఞుడు కేఎస్ మణిలాల్ అయితే 86 వయసులో చనిపోయారు. అలాగే న్యూక్లియర్ సైంటిస్ట్ ఆర్ చిదంబరం పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 88. న్యూక్లియర్ సైంటిస్ట్ అయిన ఆర్ చిదంబరం గారు 88 వయసులో చనిపోయారు. అలాగే మనకి షిగోమి పుకాహోరి నాగాసాకి అటామిక్ బాంబ్ సర్వైవర్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 93. నాగాసాకి అణుబాంబు జరిగినప్పుడు దాంట్లో మనకి సర్వైవ్ అయిన ఈ షిగోమి పుకాహోరి గారు 93 వయసులో అయితే చనిపోయారు. కోస్టాస్ సిమిటిస్ ఫార్మర్ గ్రీక్ ప్రైమ్ మినిస్టర్ అండ్ సోషలిస్ట్ లీడర్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 88. కోస్టాస్ సిమిటోస్ మాజీ గ్రీకు ప్రధానమంత్రి, సోషలిస్ట్ నాయకుడైన ఈయన 88 వయసులో చనిపోయారు. అలాగే వరల్డ్ ఓల్డెస్ట్ పర్సన్ టొమికో ఇటూకా డైడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 116. ఓకే, ప్రపంచంలోని అత్యంత వృద్ధ వ్యక్తి అయిన టొమికో ఇటూకా గారు 116 ఏళ్ల వయసులో అయితే చనిపోవడం జరిగింది. వెటర్నరీ జర్నలిస్ట్, ఫిల్మ్ మేకర్, పోయెట్ అండ్ ఫార్మర్ రాజ్యసభ మెంబర్ ప్రీతీష్ నంది పాస్డ్ అవే. ఓకే, ప్రముఖ జర్నలిస్ట్, సినీ నిర్మాత, కవి, మాజీ రాజ్యసభ సభ్యుడైన ప్రీతీష్ నంది గారు చనిపోయారు. అలాగే రినౌడ్ ప్లేబ్యాక్ సింగర్ పి జయచంద్రన్ పాస్డ్ అవే. ప్రముఖ నేపథ్య గాయకుడైన పి జయచంద్రన్ గారు కూడా చనిపోయారు. హెచ్ లక్ష్మణన్ ద ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ సుందరం క్లాటర్ నౌ టీవీఎస్ హోల్డింగ్ లిమిటెడ్ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 91. ఓకే, మనకి సుందరం క్లాటాన్ అనే కంపెనీ ఇప్పుడు టీవీఎస్ హోల్డింగ్ లిమిటెడ్ గా పిలువబడుతుంది. ఈ కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన హెచ్ లక్ష్మణన్ గారు 91 ఏళ్ల వయసులో చనిపోయారు. డేవిడ్ లించ్ ద లెజెండరీ హాలీవుడ్ డైరెక్టర్ అండ్ రైటర్ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 78. దిగ్గజ హాలీవుడ్ దర్శకుడు మరియు రచయిత డేవిడ్ లించ్ 78 ఏళ్ల వయసులో అయితే కన్నుమూశారు. డెన్నిస్ లా మాంచెస్టర్ యునైటెడ్ అండ్ స్కాట్లాండ్ లెజెండ్ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 84. డెన్నిస్ లా అలాగే మాంచెస్టర్ యునైటెడ్ స్కాట్లాండ్ లెజెండ్ గా పిలువబడే ఈయన 84 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. వింగ్ కమాండర్ రిటైర్డ్ డాక్టర్ కె రామచంద్ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 82. వింగ్ కమాండర్ రిటైర్డ్ డాక్టర్ కె రామచంద్ 82 ఏళ్ల వయసులో చనిపోయారు. నరేంద్ర చాపల్గాంకర్ ఈ ఫార్మర్ జడ్జ్ ఆఫ్ బొంబాయి హైకోర్ట్ అండ్ రెనౌడ్ ఆథర్ పాస్డ్ అవే. బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి మరియు ప్రఖ్యాత రచయిత నరేంద్ర చాపలాంకర్ గారు కన్నుమూశారు. రెనౌడ్ స్కల్ప్చర్ లతికా కత్ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 76. ప్రఖ్యాత శిల్పైన లతికా కట్ గారు కూడా 76 వయసులో చనిపోయారు. నెక్స్ట్ జనవరి మంత్ లో ఉన్న బ్యాంకింగ్ వార్తలు, బ్యాంకింగ్ న్యూస్ చూద్దాం. భారత్ పే టు సెల్ 25% స్టేక్ ఇన్ ద యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో వన్ ఆఫ్ ద బ్యాంక్ అయిన యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో భారత్ పేకు 49% దాకా స్టేక్ అయితే ఉండేది. కాకపోతే రూల్స్ ప్రకారం అంత స్టేక్ ఉండకూడదని చెప్పి ఆర్బీఐ అనుమతుల రూల్స్ ప్రకారం మనకి ఆ వాటాను తగ్గించుకుంటూ 25 వాటాను తగ్గించుకోవడానికి 25% వాటాను అయితే విక్రయించనుంది. HDFC Bank has received the Reserve Bank of India approval to acquire up to a 9.5% stake in the Kotak Mahindra Bank through its group entities. HDFC Bank తన గ్రూప్ ఎంటిటీల ద్వారా కోటాక్ మహీంద్రా బ్యాంక్ లో 9.5% వరకు వాటాను పొందేందుకు ఆర్బీఐ అనుమతి అయితే మనకి పొందడం జరిగింది. సో HDFC తన గ్రూప్ ద్వారా మన కోటాక్ బ్యాంక్ లో 9.5% వాటాను అయితే కొనడం జరుగుతుంది. State Bank of India launched the Harghar Lakkhapati RD scheme, RBI Patreon's FD deposit scheme for senior citizens.
సీనియర్ సిటిజన్స్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హర్ ఘర్ లఖపతి ఆర్డి స్కీమ్. ఓకే, అంటే మనకి రికరింగ్ డిపాజిట్ ఉంటుంది కదా, సో మంత్లీ అనేది మనకి డిపాజిట్ చేస్తూ ఉంటారు. మనకి ఫిక్స్డ్ డిపాజిట్ అంటే లంప్ సమ్ గా ఒకేసారి వేస్తారు ఈ ఆర్డి స్కీమ్. అలాగే పేట్రియాన్స్ ఫండ్ డిపాజిట్ స్కీమ్ రెండింటినీ కూడా సీనియర్ సిటిజన్స్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ప్రారంభించడం జరిగింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ద మెర్జర్ ఆఫ్ నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ విత్ ద కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్. కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్ తో నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ విలీనానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తెలపడం అయితే జరిగింది. ఫోన్ పే అండ్ ఐసిఐసిఐ లంబార్డ్ లాంచ్ ద మహా కుంభమేళా ఇన్సూరెన్స్. ఓకే, ఫోన్ పే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనేవి మనకి దివాళీ కూడా లాంచ్ చేసింది కదా. దివాళీ రోజు మనకి ఎవరైనా క్రాకర్స్ కావచ్చు, ప్రమాదశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్స్ అందే విధంగా దివాళీకి ఇన్సూరెన్స్ లాంచ్ చేసింది. అలాగే ఇప్పుడు మహా కుంభమేళా అయితే జరుగుతుంది కదా, సో ఇక్కడ కూడా అక్కడ ఏదైనా ప్రమాదాలు జరిగినా అక్కడ ఏదైనా ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి మనకి ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలనుకుంటే ఐసిఐసిఐ లంబార్డ్ తో కలిపి ఫోన్ పే అయితే ఈ మహా కుంభమేళా ఇన్సూరెన్స్ అయితే ప్రారంభించింది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఇన్ ఇండియా కెన్ నౌ నేమ్ అప్ టు 10 నామినీస్. ఓకే, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి మనకి ఎవరైతే నామినీని యాడ్ చేసుకుంటారో వాళ్ళకి సంబంధించి మనకి రీసెంట్ గా కొన్ని మ్యూచువల్ ఫండ్ కి సంబంధించిన రెగ్యులేషన్స్ లో మనకి అప్డేట్స్ అయితే చేయడం జరిగింది సెబీ. సో అందులో భాగంగా 10 నామినీస్ దాకా 10 మంది నామినీల దాకా కూడా మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ 10 మంది నామినీని యాడ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 lakh అనేది ఉన్నట్లయితే కనుక ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇందులో 10% అనేది ఒకరికి, 20% అనేది ఒకరికి, ఆ విధంగా మీరు ఇచ్చినట్లయితే కనుక ఆ నామినీకి 1 lakh లో ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలో అంత పర్సంటేజ్ అనేది అయితే నామినీకి అయితే మనకి ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ టు సెల్ ద 11,500 crore ఎన్పిఎస్ టు ఏఆర్సీస్. ఓకే, మనకి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉంటాయి కదా, సో బ్యాంక్స్ దగ్గర మొండి బకాయిలు ఉంటాయి కదా, చాలా వరకు మనకి మనకి అప్పులు అనేవి కట్టని వాళ్ళు ఉంటారు. అటువంటి బ్యాంక్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ఇటువంటి కంపెనీస్ కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1,00,000 రూపాయలు కనుక ఎన్పిఐ బ్యాంక్ దగ్గర ఉండిపోతే కనుక ఈ 1,00,000 రూపాయలు వాళ్ళు కడతలేదని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్స్ అనేవి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఈఆర్సీస్ ఏవైతే ఉంటాయో ఈ కంపెనీస్ కి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80,000, ఓకే 1 lakh కి 80,000 కి ఏఆర్సీస్ కి అయితే అమ్మేస్తారో అప్పుడు ఏఆర్సీస్ ఏం చేస్తారు అంటే కనుక సో వాళ్ళు వసూలు చేసుకుంటారు అనమాట. అంటే బ్యాంక్ కి మొత్తం కట్టకపోతే ఈ 1 lakh కూడా లాస్ అవుతుంది కదా, కాబట్టి బ్యాంక్ ఏం చేస్తుందంటే ఎంతో కొంత తక్కువకి అంటే 1 lakh ది 80,000 అంటే 20,000 పోయినా ఇట్లా మనకి అట్లీస్ట్ ఒక 80,000 అన్న వస్తుందని చెప్పి మొత్తానికి 1 lakh పోవడం కన్నా 80,000 అన్న రావడం బెటర్ అని చెప్పి ఇటువంటి కంపెనీస్ కి అయితే అమ్మేస్తూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వసూలు చేసుకుంటూ ఉంటారు అనమాట ఈ కంపెనీస్ అనేవాళ్ళు. అదే విధంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 11,500 కోట్ల నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మొండి బకాయిల ఎన్పిఎస్ అయితే మనకి ఈ ఏఆర్సీస్ కి అయితే విక్రయించడం అయితే జరిగింది. Credex receives the RBI final nod to launch the Trade Receivables Discounting System platform under the brand name DTX, Domestic Trade Exchange Platform DTX. మనకి క్రెడెక్స్ సంస్థ క్రెడెక్స్ ఏదైతే బ్రాండ్ ఉందో సో మనకి డిటిఎక్స్ డొమెస్టిక్ ట్రేడ్ ఎక్స్చేంజ్ కింద ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంట్ సిస్టమ్ ప్లాట్ఫామ్ ప్రారంభించడానికి ఆర్బీఐ యొక్క తుది ఆమోదాన్ని అయితే క్రెడెక్స్ సంస్థ అయితే మనకి పొందడం అయితే జరిగింది. SBI lowers the Indian financial year 25 GDP growth forecast to 6.3%. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశ 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడిపి వృద్ధి అంచనాను 6.3% అయితే తగ్గించడం జరిగింది. డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వరరావు హ్యాస్ బీన్ అసైన్డ్ టు ద హెడ్ ఆఫ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ అండ్ ఎకనామిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్. డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వరరావు ఆర్బీఐ ద్రవ్య విధానము మరియు ఆర్థిక పరిశోధన విభాగాలకు అధిపతిగా అయితే నియమితులయ్యారు. Indian government appointed the Ashok Chandra as MD and CEO of Punjab National Bank and Binod Kumar as MD and CEO of Indian Bank. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా అశోక్ చంద్రను, ఇండియన్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా బినోద్ కుమార్ ను అయితే భారత ప్రభుత్వం అయితే నియమించడం జరిగింది. పిఎన్బి మెట్ లైఫ్ జాయింట్ హ్యాండ్స్ విత్ సరస్వతి బ్యాంక్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. పిఎన్బి మెట్ లైఫ్ వచ్చేసరికి ఆర్థిక చేరిక అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కు సంబంధించి సరస్వతి బ్యాంక్ తో అయితే చేతులు కలపడం జరిగింది. ఓకే, పిఎన్బి మెట్ లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మనకి భారతదేశంలో అతిపెద్ద అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అయిన సరస్వతి కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా సరస్వతి బ్యాంక్ యొక్క 30 లక్షల మంది ఖాతాదారులకు సేవింగ్స్, ప్రొటెక్షన్, రిటైర్మెంట్, గ్రూప్ ప్లాన్ వంటి వివిధ జీవిత బీమా ఉత్పత్తులను అయితే అందించనున్నారు. శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ రీబ్రాండ్స్ యాజ్ ట్రూ హోమ్ ఫైనాన్స్. శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ పేరును ట్రూ హోమ్ ఫైనాన్స్ కి అయితే రీబ్రాండ్ అయితే చేశారు. To combat financial fraud, RBI Reserve Bank of India has mandated that banks use 1600 series number series for all transactional calls and 140
డాష్ డాష్ ఫర్ ప్రమోషనల్ కాల్స్. ఓకే, బ్యాంక్స్ మనకి ఈ మధ్యన ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎక్కువైపోయినాయి కదా, మనకి కొత్త కొత్త నెంబర్ల కాల్స్ వచ్చి ఓటీపీలు ఆడడం కానీ, ఓకే, ఈ విధంగా మనకి మనీ అనేది కాజేయడం లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి వాటిని కొంతవరకు అరికట్టడం కోసం ఏదైతే మనకి ట్రాన్సాక్షనల్ కాల్స్ ఉంటాయో వాటిని ఉపయోగించేటప్పుడు బ్యాంక్స్ 16000 అనే సిరీస్ తోనో, ప్రమోషనల్ కాల్స్ కి 14000 అనే సిరీస్ తోనూ కాల్స్ అయితే చేయాలి అని చెప్పి మనకి ఆర్బీఐ బ్యాంకులకైతే ఆర్థిక మోసాలు ఎదుర్కోవడం కోసం ఈ బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి 1600, అలాగే ప్రమోషనల్ కాల్స్ కి 140 సిరీస్ తో కాల్స్ చేయాలని చెప్పి ఆర్బీఐ ఆదేశించడం జరిగింది. అలోక్ కుమార్ అగర్వాల్ అపాయింటెడ్ as the CEO of Zurich Kotak General Insurance. జ్యూరిచ్ కోటాక్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈఓగా అలోక్ కుమార్ అగర్వాల్ అయితే నియమించడం జరిగింది. Skydo Technologies has received the in-principle approval from the Reserve Bank of India to operate as a payment aggregator cross-border entity. Skydo Technologies సంస్థ చెల్లింపు అగ్రిగేటర్ క్రాస్ బోర్డర్ ఎంటిటీగా పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి సూత్రప్రాయ ఆమోదాన్ని అయితే పొందింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండ్ రూపే ఇంట్రడ్యూస్ ద ఫస్ట్ ఎర్న్ రూపే క్రెడిట్ కార్డ్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అలాగే రూపే ఇద్దరూ కలిపి ఫస్ట్ ఎర్న్ రూపే క్రెడిట్ కార్డ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెనలైజ్డ్ ద కెనరా బ్యాంక్ 1.63 crore, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ 3.31 crore అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 crore ఫర్ రెగ్యులేటరీ నాన్ కంప్లైన్స్ ఇన్ ఏరియాస్ లైక్ లోన్, డేటా అండ్ కేవైసీ. రుణాలు, డేటా, నో యువర్ కస్టమర్, కేవైసీ వంటి రంగాలలో రెగ్యులేటరీ నాన్ కంప్లైంటరీకి సంబంధించి కెనరా బ్యాంక్ పైన 1.63 కోట్లు, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ పైన 3.31 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన 1 కోటి జరిమానాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే విధించడం జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ టు లాంచ్ ద క్లారిఫైస్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఇంటిగ్రేషన్ సొల్యూషన్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మనకి ఈ క్లారిఫై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఎన్సీఆర్పీని ఇంటిగ్రేషన్ సొల్యూషన్ ప్రారంభించిన మొట్టమొదటి భారతీయ బ్యాంక్ అయితే నిలిచింది. పి సూర్యరాజ్ అపాయింటెడ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ధనలక్ష్మి బ్యాంక్. ఓకే, పి సూర్యరాజ్ ని మనకి ధనలక్ష్మి బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అయితే నియమించారు. ఓకే, పేరు చూసుకోండి, మనకి సూర్యరాజ్ ఆ విధంగా ఉంది, ఎగ్జాక్ట్ గా సూర్యరాజ్ కాదు, తెలుగులో మనకి ట్రాన్స్లేషన్ సూర్యరాజ్ అని పడింది. క్రెడ్ లాంచ్డ్ ద బీటా వర్షన్ ఆఫ్ ఈ రూపే వ్యాలెట్. ఓకే, క్రెడిట్ కార్డ్ మనకి క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేయడానికి క్రెడ్ అనే యాప్ ఉంటుంది కదా, ఈ సంస్థ ఈ రూపే వ్యాలెట్ బీటా వర్షన్ అయితే ప్రారంభించింది. సిటీ యూనియన్ బ్యాంక్ సెక్యూర్డ్ ద 7 అవార్డ్స్ అట్ ద 19th ఐబీఐ బ్యాంకింగ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ 2023 ఫర్ ద సెకండ్ కాన్సిక్యూటివ్ ఇయర్. సియూబి సిటీ యూనియన్ బ్యాంక్ కి 19వ ఐబీఐ బ్యాంకింగ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ 2023 అవార్డులో వరుసగా 2వ సంవత్సరం 7 అవార్డులు అయితే లభించాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ రీచ్డ్ ద 83% షేర్ ఆఫ్ ఇండియా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ 2024. మనకి ఎక్కువగా యూపీఐ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది డిజిటల్ లావాదేవీలు అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో మనకి ఇంకా వేరేవి కూడా ఉంటాయి కదా, డెబిట్ కార్డ్ అని, క్రెడిట్ కార్డ్ అని. ఓకే, ఇలా మొత్తంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ లో యూపీఐ వాటా చూసుకున్నట్లయితే 2024లో మొత్తం మీద 100లో 83% మనకి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే జరగడం జరిగింది. ఐడిబిఐ బ్యాంక్ రీఅపాయింటెడ్ ద రాకేష్ శర్మ యాజ్ ఎండి అండ్ సిఇఓ ఫర్ 3 years. ఐడిబిఐ బ్యాంక్ 3 సంవత్సరాలకి ఎండి అండ్ సిఇఓగా తిరిగి రాకేష్ శర్మని అయితే నియమించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్యూసీఎఫ్టీసీ టు సపోర్ట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇన్ ఇంప్రూవింగ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ, టెక్నాలజికల్ అడాప్షన్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాచరణ సామర్థ్యము, సాంకేతిక స్వీకరణ, ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడంలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను మద్దతుగా ఉండడానికి నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకైతే ఆమోదం తెలిపింది. కర్ణాటక బ్యాంక్ ఎర్న్డ్ ద టాప్ హానర్ ఇన్ 6 categories at the 2024 IBA Banking Technology Awards, highlighting the leadership in digital banking. 2024 ఐబీఐ బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డులో కర్ణాటక బ్యాంకు 6 విభాగాల్లో మనకి అగ్ర గౌరవం అయితే పొందింది. డిజిటల్ బ్యాంకింగ్ లో దాని నాయకత్వాన్ని హైలైట్ చేస్తూ 6 categories లో కర్ణాటక బ్యాంక్ అయితే అవార్డ్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ జనవరి మంత్ లో ఉన్న డిఫెన్స్ న్యూస్, రక్షణ వార్తలు చూద్దాం. 18th ఇండియా నేపాల్ మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్య కిరణ్ టు కమన్స్ ఇన్ నేపాల్. ఓకే, మనకి సూర్య కిరణ్ అనే ఎక్సర్సైజ్ ఎవరి మధ్య జరిగేది అంటే భారత్ నేపాల్ మధ్యలో జరిగే 18వ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది రీసెంట్ గా నేపాల్ లో అయితే జరిగింది. ఇండియా అండ్ యుఎస్ హ్యావ్ ఫార్మ్డ్ ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ టు కో ప్రొడ్యూస్ యుఎస్ సోనోబోస్
ఎన్హాన్సింగ్ అండర్ సీ డొమైన్ అవేర్నెస్ ఫర్ ద ఇండియన్ నేవీ. భారత్ మరియు అమెరికా భారత నౌకాదళం కోసం సముద్ర గర్భంలో డొమైన్ అవేర్నెస్ ను మెరుగుపరిచే యుఎస్ సోనోబోస్ ను సహ ఉత్పత్తికి వ్యూహాత్మక భాగస్వామ్యం అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. January 13, 2025, the second multi-purpose vessel built by the MS L&T shipyard for the Indian Navy was launched at the L&T shipyard in Kattupalli, Chennai. మనకి జనవరి 13న భారత నౌకాదళం కోసం మనకి M&S L&T షిప్యార్డ్ చే నిర్మించబడిన రెండవ బహుళ ప్రయోజన నౌక MPV చెన్నైలోని కట్టుపల్లిలోని L&T షిప్యార్డ్లో అయితే ప్రారంభించబడింది. Indian Armed Forces will hold the exercise Devil Strike from January 16 to 19. జనవరి 16 నుండి 19 వరకు భారత సాయుధ దళాలు డెవిల్ స్ట్రైక్ అయితే నిర్వహించనున్నాయి. ఇండియా సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ద ఫీల్డ్ ట్రయల్ ఆఫ్ ఇండిజినస్లీ డెవలప్డ్ ద నాగ్ MK2 యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఎట్ ద పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఇన్ రాజస్థాన్. రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద స్వదేశీయంగా అభివృద్ధి చేసిన నాగ్ MK2 యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ యొక్క ఫీల్డ్ ట్రయల్స్ ను భారతదేశం విజయవంతంగా అయితే నిర్వహించడం జరిగింది. On January 13th, the second multi-purpose vessel built by the M&S L&T shipyard for the Indian Navy was launched at the L&T shipyard in Kattupalli, Chennai. జనవరి 13, 2025న భారత నౌకాదళం కోసం M&S L&T షిప్యార్డ్ చే నిర్మించబడిన రెండవ బహుళ ప్రయోజన నౌక చెన్నైలోని కట్టుపల్లిలో L&T షిప్యార్డ్ లో ప్రారంభించబడింది. INS Mumbai is participating in the La Perouse 2025 multinational naval exercise. INS Mumbai La Perouse 2025 బహుళజాతి నౌకాదళ విన్యాసాలు అయితే పాల్గొంటుంది. India has successfully tested the Bhargavastra, its first indigenous micro missile system designed to counter drone swans. ఓకే, డ్రోన్ సమూహాలను ఎదుర్కోవడం కోసం రూపొందించిన మొట్టమొదటి స్వదేశీ సూక్ష్మ క్షిపణి వ్యవస్థ భార్గవాస్త్రను భారత్ విజయవంతంగా అయితే ప్రయోగించింది. India has officially becoming an observer state in the Eurodrone program led by the Airbus Defence and Space and involving Germany, France, Italy and Spain. భారతదేశం ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ ఆధ్వర్యంలో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ తో పాల్పంచుకుంటున్న యూరోడ్రోన్ ప్రోగ్రామ్ లో అధికారికంగా ఒక ప్రాసంబక రాష్ట్రంగా అయితే నిలవడం జరిగింది, అబ్జర్వర్ స్టేట్ గా. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫ్లాగ్డ్ ఆఫ్ సంజయ్ ద బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ ఫ్రమ్ ద సౌత్ బ్లాక్ న్యూఢిల్లీ. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ నుండి సంజయ్ ది బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ ను జెండా ఊపి ప్రారంభించారు. BSF Border Security Force issued the Operation Sard Hawa along India-Pakistan border. Border Security Force ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో ఆపరేషన్ సర్ద్ హవా అయితే ప్రారంభించాయి. నెక్స్ట్ జనవరి మంత్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. On January 6th, Nadi Tarangini, an AI-powered pulse diagnostic device developed by the Atria Innovations, becomes India's first officially recognized Ayurvedic medical device receiving the approval from the Central Drug Standard Control Organization CDSCO. జనవరి 6న నాడి తరంగిణి అని చెప్పి ఏఐ ఆధారిత పల్స్ డయాగ్నోస్టిక్ పరికరాన్ని అయితే ఆత్రియా ఇన్నోవేషన్స్ కంపెనీ అయితే అభివృద్ధి చేసింది. దీనికి అనుమతి అనేది సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుండి అయితే ఆమోదం తెలపడం జరిగింది. ఈ విధంగా ఆమోదం పొందిన భారతదేశపు మొట్టమొదటి అధికారికంగా గుర్తించబడిన ఆయుర్వేద వైద్య పరికరంగా ఈ నాడీ తరంగం అయితే నిలవడం జరిగింది. ఐఐటి మద్రాస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ హ్యావ్ లాంచ్డ్ ద ప్రాజెక్ట్ విస్తరా టు మోడరైజ్ ఇండియన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సిస్టమ్. ఐఐటి మద్రాస్ అలాగే వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇద్దరు కలిపి భారతదేశ వ్యవసాయ విస్తరణ వ్యవస్థను ఆధునీకరించడం కోసం ప్రాజెక్ట్ విస్తరాన్ని అయితే ప్రారంభించాయి. In response to ongoing wildfires in Southern California, planes are dropping bright pink fire retardant to slow the spread of flames. ఓకే, రీసెంట్ గా మనకి దక్షిణ కాలిఫోర్నియాలో మనకి అడవులో మంటలు అయితే కొనసాగుతున్నాయి కదా. ఈ అడవి మంటలకు ప్రతిస్పందనగా మంటలు ఆర్పడానికి, ఫ్లేమ్ వ్యాప్తిని తగ్గించడానికి విమానాల నుండి బ్రైట్ పింక్ ఫైర్ రెటార్డెంట్ అయితే మనకి వాళ్ళు వదలడం అయితే జరిగింది. India achieves the milestone as fourth nation to succeed in the space docking after USA, Russia and China. ఓకే, మనకి స్పేస్ డాకింగ్ అంతరిక్ష డాకింగ్ లో అంతకుముందు USA, రష్యా, చైనా కూడా మనకి సాధించడం జరిగింది. ఇప్పుడు భారతదేశం ఈ విధంగా అంతరిక్ష డాకింగ్, స్పేస్ డాకింగ్ ని చేసిన 4వ దేశంగా భారతదేశం అయితే మైలురాయిని అయితే సాధించింది. ఓకే, USA, రష్యా, చైనా, ఇండియా అయితే ఈ స్పేస్ డాకింగ్ అయితే కంప్లీట్ చేశాయి. Bangalore Medical College and Research Institute has been chosen by the Indian Council of Medical Research to set up the South India first
ఇన్ఫెక్షియస్ డిసీజ్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ. బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఇన్ఫెక్షియస్ డిసీజ్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయడం కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేత అయితే ఎంపిక చేయబడింది. Blue Origin is launching its new Glen rocket on January 10th from Cape Canaveral, ఫ్లోరిడా. ఓకే, మనకి బ్లూ ఆరిజిన్ మనకి కొత్త గ్లైన్ రాకెట్ అయితే మనకి జనవరి 10న ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ నుండి లాంచ్ అయితే చేస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఓకే, ఐఐటి మద్రాస్ హ్యాస్ కమిషన్ ద ఏషియా లార్జెస్ట్ shallow wave basin research facility to cater to research and industry requirements in తయ్యూర్. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఐఐటి మద్రాస్ తయ్యూర్లో పరిశోధన మరియు పరిశ్రమ అవసరాలను తీర్చడం కోసం ఏషియాలోని అతిపెద్ద నిస్సారమైన వేవ్ బేసిన్ పరిశోధన సౌకర్యాన్ని అయితే ప్రారంభించింది. ద బ్రాండెడ్ రాయల్ బటర్ఫ్లై, ఓకే, రచన జలీంద్ర ఇంద్ర అని కూడా అంటారు, హ్యాస్ బీన్ న్యూలీ డిస్కవర్డ్ ఇన్ త్రిపుర. ఓకే, ఈ బ్యాండెడ్ రాయల్ సీతాకోక చిలుక ఏదైతే ఉందో రచన జలీంద్ర ఇంద్ర అని పిలువబడే ఈ సీతాకోక చిలుకని త్రిపురలో అయితే కొత్తగా కనుగొన్నారు. ఫస్ట్ హ్యూమన్ డెత్ ఫ్రమ్ H5N1 బర్డ్ ఫ్లూ ఈస్ హ్యాపెండ్ ఇన్ లూసియానా. లూసియానాలో మొట్టమొదట H5N1 బర్డ్ ఫ్లూ నుండి మొట్టమొదటి మానవ మరణం అయితే సంభవించడం జరిగింది. ఇస్రో హ్యాస్ సక్సెస్ఫుల్లీ డాక్డ్ 2 satellites in space, making India 4th country to achieve the milestone after USA, రష్యా అండ్ చైనా. ఇస్రో అంతరిక్షంలో 2 ఉపగ్రహాలు విజయవంతంగా డాక్ చేయడం ద్వారా అమెరికా, రష్యా, చైనా తర్వాత మైలురాయిని సాధించిన 4వ దేశంగా భారతదేశం అయితే నిలిచింది. ఇండియా ప్రైవేట్ స్పేస్ సెక్టర్ స్టార్టప్ కంపెనీ పిక్సెల్ అండ్ దిగంతర లాంచ్ శాటిలైట్స్ ఫర్ ఎర్త్ అండ్ స్పేస్ మానిటరింగ్. భారత్ యొక్క ప్రైవేట్ స్పేస్ సెక్టర్ స్టార్టప్ కంపెనీలైన పిక్సెల్, దిగంతర రెండు కూడా భూమి అంతరిక్ష పర్యవేక్షణ కోసం ఉపగ్రహాలను అయితే ప్రారంభించాయి. Union Cabinet led by the Prime Minister Narendra Modi has approved the 3,985 crore project to build a third launch pad at ISRO's Satish Dhawan Space Center in Sriharikota. శ్రీహరికోటలో ఇస్రోకి చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో 3వ లాంచ్ ప్యాడ్ ను నిర్మించేందుకు 3,985 కోట్ల ప్రాజెక్టు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం అయితే ఆమోదం తెలపడం జరిగింది. ISRO has successfully germinated black eye pea lobia seeds in space using the Combat Research Module for orbital plant studies. Okay, crops. కశ్య మొక్కల అధ్యయనాల కోసం కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ను ఉపయోగించి ఇస్రో అంతరిక్షంలో బ్లాక్ ఐడ్ పీ లోబియా అనే విత్తనాలు విజయవంతంగా అయితే మొలకెత్తించింది. Blue Origin company successfully launched the new Glen rocket on its maiden test flight, carrying a prototype satellite into orbit named after John Glenn. బ్లూ ఆరిజిన్ తొలి టెస్ట్ ఫ్లైట్ లో తన కొత్త గ్లెన్ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ నమూనా ఉపగ్రహాన్ని కక్షలోకి తీసుకువెళ్తుంది. దానికి మనకి ప్రముఖ వ్యక్తి పేరైన స్పేస్ రిలేటెడ్ గా జాన్ గ్లెన్ పేరును అయితే పెట్టారు. క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ ఆల్సో కాల్డ్ as the zombie deer disease is spreading among wildlife including deer, moose and elk. క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ అనే వ్యాధి ఇది జాంబీ డియర్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ఇది జింక, దుప్పి, మనకి ఎలక్లలో సహ వన్యప్రాణుల మధ్య అయితే వ్యాపిస్తుంది. సో మనకి ఇది ఒక టైప్ ఆఫ్ యానిమల్ నేమ్ అనమాట. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీకు ఐడియా వస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ ఇన్ ఈస్టర్న్ ఇండియా అట్ టాప్ పంచాయతీ హిల్ ఇన్ ద గర్పంచ్కోట ఏరియా ఆఫ్ పుర్లియా డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పశ్చిమ బెంగాల్లోని పురులియా జిల్లాలోని గర్పంచకోట ప్రాంతంలో పచేడ్ హిల్ పై తూర్పు భారతదేశంలో మొట్టమొదటి ఖగోళ అబ్జర్వేటరీని అయితే ప్రారంభించింది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద బిమ్ కాయిన్, ఏ బ్లాక్ చైన్ పవర్ డిజిటల్ కరెన్సీ డిజైన్ టు క్రియేట్ ఏ సెక్యూర్, ట్రాన్స్పరెంట్, ఎఫిషియెంట్ సిస్టమ్ ఫర్ ట్రాన్సాక్షన్స్ విత్ ఇన్ ద క్యాంపస్. బిమ్టెక్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ వచ్చేసరికి బిమ్ కాయిన్ అనే బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టింది. ఇది క్యాంపస్ లో లావాదేవీల కోసం సురక్షితమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన వ్యవస్థను సృష్టించడానికి అయితే రూపొందించబడడం జరిగింది. Alibaba company unveiled the AI model Quint 2.5, claim it surpasses DeepSeek and ChatGPT and Llama.
ఓకే, ఆలీబాబా మనకి ఈ చైనా కంపెనీ ఉంది కదా, రీసెంట్ గా మనకి డీప్ సీక్ ని మీరు వినే ఉంటారు న్యూస్ లో. చాట్ జీపీటీ కన్నా ఎక్కువ యాప్ స్టోర్ లో మనకి డౌన్లోడ్స్ లో అయితే నెంబర్ 1 కి అయితే రావడం జరిగింది. దీంతో మనకి షాక్ మార్కెట్ కూడా అప్పుడు క్రాష్ అవడం జరిగింది డీప్ సీ అనౌన్స్మెంట్ తో. ఓకే, సో ఈ ఆలీబాబా కంపెనీ కూడా ఇప్పుడు ఈ డీప్ సీక్, చాట్ జీపీటీ మరియు లామా కంపెనీల కన్నా మంచిగా మనకి పర్ఫామ్ చేసే ఏ మోడల్ అయిన క్విడ్ ని లాంచ్ చేసినట్లుగా మనకి చెప్పడం జరిగింది. ISRO, Indian Space Research Organization, launched the NVS-2 marks the 100th mission from Sriharikota. ఇస్రో NVS-2 ను ప్రారంభించడం జరిగింది. ఇది శ్రీహరికోట నుండి జరిగిన 100వ మిషన్ కి అయితే గుర్తింపు పొందుతుంది. ఇండియా టు లాంచ్ ఇట్స్ ఫస్ట్ హ్యూమన్ సబ్మెర్సిబుల్ అండర్ ద డీప్ ఓషన్ మిషన్. భారతదేశం డీప్ ఓషన్ మిషన్ మొట్టమొదటి మానవ సబ్మర్సిబుల్ అయితే మనకి ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. పూణే మహారాష్ట్ర హ్యాస్ విట్నెస్డ్ ద సడన్ ఇంక్రీజ్ ఇన్ కేసెస్ ఆఫ్ గులియన్-బారే సిండ్రోమ్, ఏ రేర్ బట్ సీరియస్ న్యూరలాజికల్ డిసార్డర్. పూణే మహారాష్ట్రలో గులియన్-బరే సిండ్రోమ్ అనే అరుదైన గంభీరకమైన న్యూరలాజికల్ వ్యాధి కేసుల్లో అకస్మాత్తుగా పెరుగుదల అయితే మనకి గమనించడం జరిగింది. On January 25th, M. Mohan was appointed as the director of ISRO Liquid Propulsion System Center in Thiruvananthapuram. 2025 జనవరి 25న ఎం మోహన్ ను ఇస్రో యొక్క లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ కు తిరువనంతపురంలో ఉన్న డైరెక్టర్ గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ 2025 జనవరిలో ఉన్న ముఖ్యమైన సమావేశాల సమిట్స్ చూద్దాం. బెంగళూరు టు హోస్ట్ ద 15th ఏరో ఇండియా 2025. బెంగళూరు 15వ ఏరో ఇండియాను 2025లో అయితే ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. ఇండోనేషియా హ్యాస్ అఫీషియల్లీ బికమ్ ద ఫుల్ టైమ్ మెంబర్ ఆఫ్ బ్రిక్స్ గ్రూప్ ఆఫ్ ఎమర్జింగ్ ఎకానమీస్. ఓకే, మనకి బ్రిక్స్ గ్రూప్ ఆఫ్ ఎమర్జింగ్ ఎకానమీస్ లో పూర్తి 10వ మెంబర్ గా సభ్య దేశంగా ఇండోనేషియా అయితే మనకి యాడ్ అవడం జరిగింది. ఇండియా ఈస్ కరెంట్లీ హోస్టింగ్ ద ట్రేడ్ ఎగ్జిబిషన్ కాల్డ్ ద ఇండస్ ఫుడ్ 2025 విచ్ ఫీచర్స్ ఓవర్ 2300 ఎగ్జిబిటర్స్ ఫ్రమ్ మోర్ దాన్ 30 కంట్రీస్. భారతదేశం ప్రస్తుతం ఇండస్ ఫుడ్ 2025 అని పిలువబడే వాణిజ్య ప్రదర్శనను నిర్వహిస్తుంది. ఇందులో 30 కంటే ఎక్కువ దేశాల నుండి 2300 మంది ప్రదర్శనకారులు అయితే పాల్గొంటున్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టు అటెండ్ ద ఏ యాక్షన్ సమిట్ ఇన్ ఫ్రాన్స్. ఓకే, ఏ యాక్షన్ సమిట్ అనేది ఫ్రాన్స్ లో జరగనుంది. ఇండియా నుండి దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే పాల్గొనున్నారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ 2025 లీడ్ బై ద యూనియన్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా అండ్ ఆర్గనైజ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ కమెన్స్డ్ ఆన్ January 10th at the భారత మండపం, న్యూఢిల్లీ. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా గారి నేతృత్వంలో యువజన వ్యవహారాల శాఖ నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్. ఓకే, తెలుగులో మిస్టేక్ పడింది చూసుకోండి. వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ అనేది జనవరి 10న న్యూఢిల్లీలోని భారత మండపంలో అయితే ప్రారంభించబడింది. ఇండియా హ్యాస్ బికమ్ ద మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ బిగ్ డేటా అండ్ డేటా సైన్స్ ఫర్ అఫీషియల్ స్టాటిస్టిక్స్. అధికార గణాంకాల కోసం బిగ్ డేటా మరియు డేటా సైన్స్ పైన ఐక్యరాజ్య సమితి నిపుణుల కమిటీలో భారతదేశం అయితే సభ్య దేశంగా అయితే మారనుంది. ఇండియా టు హోస్ట్ 28th కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ ఇన్ 2026. భారతదేశం 2026లో 28వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించనుంది. నెక్స్ట్ మనకి జనవరి నెలలో ఉన్న ఇంటర్నేషనల్ న్యూస్, అంతర్జాతీయ వార్తలు చూద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ January 1, రష్యా ఇంట్రడ్యూస్ ద న్యూ టూరిస్ట్ ట్యాక్స్ రీప్లేసింగ్ ద ప్రీవియస్ రిసార్ట్ ఫీ. జనవరి 1 నుండి రష్యా కొత్త పర్యాటక పన్నును ప్రవేశపెట్టింది. ఇది మునుపటి రిసార్ట్ రుసుమును అయితే భర్తీ చేస్తుంది. హ్యూమన్ మిటాపో వైరస్, ఓకే, హెచ్ఎంపివి అవుట్ బ్రేక్ ఇన్ చైనా. ఓకే, మనకి చైనాలో రీసెంట్ గా ఒక కొత్త వైరస్ అనేది అయితే రావడం జరిగింది, హెచ్ఎంపివి వైరస్ అని చెప్పి. రీసెంట్ గా ఇండియాకు కూడా మనకి ఇదైతే రావడం అయితే జరిగింది. బట్ ఇదంతా కోవిడ్ అంత సీరియస్ అయితే కాదు, ఆల్రెడీ ఓల్డ్ వైరస్ అని అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. పాకిస్తాన్ హ్యాస్ స్టార్టెడ్ ఇట్స్ 2-year tenure as non-permanent member of United Nations Security Council. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశంగా పాకిస్తాన్ తన 2 ఏళ్ల పదవీ కాలాన్ని అయితే ప్రారంభించింది. మైక్ జాక్సన్ రియలెక్టెడ్ ద యుఎస్ హౌస్ కీపర్. యుఎస్ హౌస్ స్పీకర్ గా తిరిగి మైక్ జాక్సన్ అయితే ఎన్నికయ్యారు. హనోయ్ డిక్లేర్ ద వరల్డ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరంగా హనోయ్ నగరం అయితే ఎన్నికైంది. కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో అనౌన్స్డ్ హిస్ రిజిగ్నేషన్. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన రాజీనామాను ప్రకటించాడు. ప్రెసెంట్ వరల్డ్ లో మనకి ఓల్డెస్ట్ లివింగ్ పర్సన్ ఎవరు అంటే కనుక సిస్టర్ ఈనా కనబారా లుకాస్ వచ్చేసరికి వరల్డ్ ఓల్డెస్ట్ లివింగ్ పర్సన్ మనకి 116 years ఓల్డ్ పర్సన్ అయితే ఉన్నారు. ఓకే, ఈనా కనబారా లుకాస్ 116 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలుగా అయితే మనకి నిలవడం జరిగింది.
లెబనాన్ పార్లమెంట్ ఎలెక్ట్స్ ద ఆర్మీ కమాండర్ జోసెఫ్ ఫౌన్ యాజ్ ప్రెసిడెంట్. లెబనాన్ పార్లమెంట్ ఆర్మీ కమాండర్ జోసెఫ్ ఫౌన్ అధ్యక్షునిగా అయితే మనకి ఎన్నిక చేయడం జరిగింది. జపాన్ టైటిన్స్ శాంక్షన్స్ ఆన్ రష్యా ఓవర్ ఉక్రెయిన్ వార్. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా పైన జపాన్ ఆంక్షలను అయితే మనకి కఠినతరం అయితే చేయడం జరిగింది. 2024 was the first year that global temperatures exceeds 1.5 degree above pre-industrial levels. 2024 ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వస్థాయిల కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ దాటిన మొదటి సంవత్సరంగా అయితే మనకి 2024 అయితే నిలవడం జరిగింది. మౌంట్ అబు వన్ ఆఫ్ ద ఇండియాస్ మోస్ట్ యాక్టివ్ వాల్కనోస్ ఎరప్టెడ్. ఇండోనేషియాలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటైన మౌంట్ అబు అయితే మనకి రీసెంట్ గా మనకి ఎరప్ట్ అవడం అయితే జరిగింది. 6.9 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ హిట్స్ ఇన్ జపాన్. రీసెంట్ గా జపాన్ లో 6.9 తీవ్రతతో భూకంపం అయితే సంభవించింది. నికోలస్ మదురో టేక్స్ ఆత్ యాజ్ ద వెనిజులా ప్రెసిడెంట్. వెనిజులా అధ్యక్షునిగా నికోలస్ మదురో అయితే ప్రమాణ స్వీకారం చేశారు. హిడెన్బర్గ్ రీసెర్చ్ షట్ డౌన్స్. ఓకే, హిడెన్బర్గ్ పరిశోధన సంస్థ అయితే పూర్తిగా మూసివేయడం జరిగింది. అప్పట్లో హిడెన్బర్గ్ రిలీజ్ చేసిన అదానీ పైన రిపోర్ట్ అయితే సెన్సేషన్ అవడం జరిగింది. హిడెన్బర్గ్ అదానీ పైన రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ చేయడంతో అదానీ స్టాక్స్ అన్ని కూడా స్టాక్ మార్కెట్ లో క్రాష్ అవడం అయితే జరిగింది. తర్వాత మళ్ళీ సెబీ ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టు ద్వారా అవన్నీ క్లీన్ చిట్ రావడంతో మళ్ళీ అదానీ స్టాక్స్ అయితే రికవర్ అవడం అయితే జరిగింది. సో అటువంటి రిపోర్ట్స్ ఇస్తే ఈ హిడెన్బర్గ్ సంస్థ మనకి రీసెంట్ గా అయితే కంప్లీట్ గా షట్ డౌన్ అవడం అయితే జరిగింది. Singapore has awarded its highest honor for non-citizens, the Honorary Citizen Award, to Tarun Das, former Director General of Confederation of Indian Industry. సింగపూర్ పౌరులు కాని వారి అత్యున్నత పౌర పురస్కారమైన గౌరవ పౌర పురస్కారం భారత పరిశ్రమల శాఖ మాజీ డైరెక్టర్ జనరల్ తరుణ్ దాస్ కి అయితే అందించడం జరిగింది. ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ హ్యాస్ పార్ట్నర్ విత్ ద యుఏఈ ఫిన్టెక్ ఫిమ్ మగ్నాటి టు ఎనేబుల్ యూపీఐ పేమెంట్స్ ఫర్ ఇండియన్ ట్రావెలర్స్. భారతీయ ప్రయాణికుల కోసం యూపీఐ చెల్లింపులను ప్రారంభించేందుకు ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ యుఏఈ యొక్క ఫిన్టెక్ సంస్థ మాగ్నాటితో అయితే భాగస్వామ్యం కలిగి అయితే ఉంది. ఇండియన్ స్పెయిన్ డిక్లేర్ ద 2026 as డ్యూయల్ ఇయర్ ఫర్ కల్చర్, టూరిజం అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. భారత్, స్పెయిన్ రెండు కూడా సంస్కృతి, పర్యాటకము మరియు ఏఐ కోసం 2026ను ద్వంద్వ సంవత్సరంకి అయితే మనకి డ్యూయల్ ఇయర్ గా అయితే ప్రకటించడం జరిగింది. US has removed 3 Indian entities from its entity list, enhancing the bilateral energy and research collaboration while adding 11 Chinese firms over the national security concerns, signaling a strategic shift in the foreign policy approach. అమెరికా తన ఎంటిటీ జాబితా నుండి 3 భారతీయ సంస్థలను తొలగించి ద్వైపాక్షిక శక్తి పరిశోధన సహకారాన్ని మెరుగుపరచడం కోసం, అదే సమయంలో జాతీయ భద్రతా సంస్థలపై 11 చైనీస్ సంస్థలను అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. దాని విదేశాంగ విధానంలో వ్యూహాత్మక మార్పులు అయితే మనకి ట్రంప్ వచ్చిన తర్వాత అయితే మనకి అక్కడైతే చేంజెస్ అయితే చేస్తున్నారు. ఇండియా సెట్ టు సర్ప్రైజ్ జపాన్ యాజ్ వరల్డ్ 4th లార్జెస్ట్ ఎకానమీ బై 2026. భారతదేశం 2026 నాటికి జపాన్ అధిగమించి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అయితే అవతరిస్తుంది. చైనా సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద పాకిస్తాన్ ఫస్ట్ ఇండిజినియస్ ఎలక్ట్రో ఆప్టికల్ శాటిలైట్ ఆన్ January 17 యూజింగ్ ద లాంగ్ మార్చ్ 2D రాకెట్. జనవరి 17, 2025న లాంగ్ మార్చ్ 2D రాకెట్ ను ఉపయోగించి చైనా పాకిస్తాన్ యొక్క మొట్టమొదటి స్వదేశీ ఎలక్ట్రో ఆప్టికల్ ఉపగ్రహాన్ని అయితే PSRC E01 ను విజయవంతంగా అయితే ప్రయోగించింది. ఒడిశా అండ్ సింగపూర్ హ్యావ్ సైన్డ్ ఏ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ టు ఎస్టాబ్లిష్ ద ఫిన్టెక్ హబ్ ఇన్ భువనేశ్వర్, ఫోకసింగ్ ఆన్ ఇన్సూర్టెక్ ఇన్నోవేషన్. ఒడిశా, సింగపూర్, భువనేశ్వర్లో ఇన్సూర్టెక్ ఇన్నోవేషన్ ని దృష్టి సారించి ఫిన్టెక్ హబ్ ను స్థాపించడానికి ఒప్పందం పైన సంతకం చేశాయి. డొనాల్డ్ ట్రంప్ స్వాన్ యాజ్ ద 47th ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. అమెరికా యొక్క 47వ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ అయితే రీసెంట్ గా ప్రమాణ స్వీకారం చేశారు. చైనా హ్యాస్ కంప్లీటెడ్ ద Tianshan Shangli Tunnel, the world longest expressway tunnel at a 22.13 km, enhancing the connectivity between the northern and southern Xinjiang. ఓకే, చైనా ఉత్తర దక్షిణ జిన్జియాంగ్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరుచుకుంటూ 22.13 కిలోమీటర్ల వద్ద ప్రపంచంలోని అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే టన్నెల్ అయిన టియాన్షాన్ షెంగ్లీ టన్నెల్ అయితే పూర్తి చేయడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ విత్డ్రాస్ యుఎస్ ఫ్రమ్ ప్యారిస్ అగ్రిమెంట్ అగైన్. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అమెరికాను ప్యారిస్ ఒప్పందం నుండి ఉపసంహరించుకోవడం జరిగింది. ఆన్ January 17, నైజీరియా అఫీషియల్లీ బికమింగ్ ఏ పార్ట్నర్ కంట్రీ ఆఫ్ బ్రిక్స్ 2025.
2025 బ్రిక్స్ లో మనకి జనవరి 15 నైజీరియా దేశం అధికారికంగా భాగస్వామ్య దేశంగా అయితే జాయిన్ అయింది. యాలా గ్లాసియర్ ఇన్ నేపాల్ సెట్ టు వానిష్ బై 2040 డ్యూ టు ద క్లైమేట్ చేంజ్. నేపాల్లో యాలా గ్లాసియర్ 2040 నాటికి వాతావరణ మార్పుల కారణంగా పూర్తిగా అయితే మాయమవుతుంది. January 20, Usha Vance made history by becoming the first Indian American and Hindu second lady of United States. జనవరి 25న ఉషా వాన్స్ భారతీయ మొట్టమొదటి అమెరికన్ మరియు హిందువు, యునైటెడ్ స్టేట్స్ యొక్క రెండవ మహిళగా ఎన్నికవ్వడం ద్వారా చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. సెకండ్ లేడీ అంటే మనకి వైస్ ప్రెసిడెంట్ ని సెకండ్ లేడీ అని అయితే అంటారు అమెరికాలో. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్లీ చేంజ్డ్ ద నేమ్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో టు గల్ఫ్ ఆఫ్ అమెరికా. ట్రంప్ పరిపాలన అధికారికంగా మెక్సికో గల్ఫ్ పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చింది. ఓకే, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా అయితే మార్చారు. January 23rd, Thailand becoming the first Southeast Asian nation to legalize same-sex marriage, marking the significant victory for LGBTQ+ rights in the region. జనవరి 23, 2025న స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొట్టమొదటి ఆగ్నేయేషియా దేశంగా థాయిలాండ్ నిలిచింది. ఇది ప్రాంతంలో LGBTQ హక్కుల కోసం గణనీయ విజయాన్ని అయితే సాధించడం జరిగింది. US has suspended all US aid funding to Bangladesh as part of 90-day global review of foreign and initiated by the Donald Trump. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించిన 90 రోజుల గ్లోబల్ రివ్యూ ప్రకారంగా బంగ్లాదేశ్కి ఏదైతే అమెరికా ఇస్తున్న ఎయిడ్ ఉందో US ఎయిడ్ అనేది నిధులు ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేశారో. అలెగ్జాండర్ లుకాషెంకో హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ as the Belarus president for the 7th term. అలెగ్జాండర్ లుకాషెంకో బెలారస్ అధ్యక్షుడిగా ఏరోసారి తిరిగి ఎన్నికయ్యారో. DeepSeek AI సర్ప్రైజెస్ ChatGPT అండ్ US యాప్ స్టోర్. DeepSeek AI రీసెంట్ గా న్యూస్ లోకి రావడం జరిగింది కదా, ఇది US యాప్ స్టోర్ లో ChatGPTని అధిగమించి దీనికన్నా ఎక్కువ మనకి ఫాలోవర్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఓకే, ఎక్కువ ఇన్స్టాల్స్ అనేవి. ఇండియా అండ్ ఓమెన్ ఆర్ స్ట్రెంథనింగ్ దేర్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ బై అమెండింగ్ దేర్ ట్యాక్స్ ట్రీటీ అండ్ యాక్సిలరేటింగ్ డిస్కషన్స్ ఆన్ ద కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. భారత్ మరియు ఓమెన్ దేశాలు పన్ను ఒప్పందాన్ని సవరించడం ద్వారా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు వేగవంతం చేయడం ద్వారా తమ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. డ్యూరింగ్ ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో సుబియాంటో విజిట్ టు ఇండియా ఇన్ January, 5 memorandums of understanding were signed across 5 key areas: health, maritime security, traditional medicine, digital development and cultural exchange. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో జనవరిలో భారతదేశానికి పర్యటించారు కదా, ఆ సందర్భంగా ఆరోగ్యము, సముద్ర భద్రత, సాంప్రదాయ వైద్యము, డిజిటల్ అభివృద్ధి, సాంస్కృతిక మార్పిడి వంటి ప్రధాన విభాగాలు 5 మనకి మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ 5 ఒప్పందాలపైన సంతకం చేయడం జరిగింది. UAE ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ డిక్లేర్డ్ 2025 యాజ్ ఇయర్ ఆఫ్ కమ్యూనిటీ. UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ 2025ని కమ్యూనిటీ సంవత్సరంగా ప్రకటించారు. మైకెల్ మార్టిన్ ఎలక్టెడ్ యాజ్ ద ఐరిష్ ప్రైమ్ మినిస్టర్. ఐరిష్ ప్రధానమంత్రిగా మైకెల్ మార్టిన్ ఎన్నికయ్యారు. జార్జియా డిక్లేర్ ద మలేరియా ఫ్రీ ఆఫ్టర్ డికేడ్ లాంగ్ బ్యాటిల్. దశాబ్దాల సుదీర్ఘ యుద్ధం తర్వాత జార్జియా దేశం మలేరియా రహిత దేశంగా అయితే ప్రకటించుకోవడం జరిగింది. నెక్స్ట్ జనవరి మంత్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. బ్లింకిట్ లాంచ్డ్ ద 10-minute అంబులెన్స్ సర్వీస్ ఇన్ గుర్గావ్. ఓకే, గుర్గావ్ లో బ్లింకిట్ సంస్థ 10 నిమిషాల అంబులెన్స్ సేవను అయితే ప్రారంభించింది. బ్లింకిట్ తెలుసు కదా, బ్లింకిట్ ని జొమాటో అయితే అక్వైర్ చేయడం జరిగింది. బ్లింకిట్ లో మనకి కిరాణా సరుకులు అవి, గ్రాసరీస్ అవి అయితే డెలివరీ చేస్తారు. జొమాటోలో అయితే మనకి ఫుడ్ అనేది డెలివరీ అవుతుంది కదా. సో అదే విధంగా మనకి వీళ్ళు అంబులెన్స్ ని కూడా మనకి 10 minutes లో మనకి అవసరమైన వాళ్ళకి డెలివరీ చేసే విధంగా ఈ సేవను కూడా బ్లింకిట్ అయితే ప్రారంభించింది. ఇండియా ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఓవర్ సీ ఇనాగ్రేటెడ్ ఇన్ కన్యాకుమారి. భారతదేశపు మొట్టమొదటి గాజు వంతెన సముద్రం పైన కన్యాకుమారిలో అయితే ప్రారంభించబడడం జరిగింది. ఆన్ January 5th, 2025, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద 13-kilometer స్ట్రెచ్ ఆఫ్ ఢిల్లీ మీరత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్. ఓకే, జనవరి 5న RRTS అంటే ఢిల్లీ మీరత్ ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఓకే, ఢిల్లీ మీరత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అయితే కారిడార్ ని 13 kilometerల విస్తరణ అయితే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఇండియా మెట్రో రైల్ నెట్వర్క్ సర్ప్రైజెస్ 1000 kilometer, బికమ్ ద వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ఆఫ్టర్ US అండ్ చైనా. భారతదేశం యొక్క మెట్రో రైల్ నెట్వర్క్ 1000 kilometerలను అధిగమించి US, చైనా తర్వాత ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ని కలిగి ఉన్న దేశంగా అయితే ఇండియా నిలిచింది. Prime Minister Narendra Modi inaugurated the Jammu Railway Division, making the 69th under the Northern Railway Zone.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జమ్మూ రైల్వే డివిజన్ అయితే ప్రారంభించారు. ఇది ఉత్తర రైల్వే జోన్ లో 69వ జోన్ గా అయితే నిలవనుంది. క్యాబినెట్ అప్రూవ్డ్ ద 69,515 crore బూస్ట్ ఫర్ పిఎం ఫసల్ బీమా యోజన. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించి 69,515 కోట్ల బూస్ట్ అయితే మనకి మంత్రివర్గం ఆమోదించింది. సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్, a subsidiary of Coal India, has launched the post retirement benefit cell in ఛత్తీస్గఢ్. కోల్ ఇండియా అనుబంధ సంస్థ సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ ఛత్తీస్గఢ్ లో పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్ సెల్ అయితే ప్రారంభించింది. ఇండోనేషియన్ ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో has accepted the New Delhi invitation to be the chief guest at India 2025 Republic Day parade. మనకి గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి జనవరి 26న ఇండియాలో జరిగే వాటికి మనం ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్ అయితే ఇన్వైట్ చేస్తూ ఉంటాం కదా. ఈసారి ఇండోనేషియా అధ్యక్షుడైన ప్రబోవో సుబియాంటో గారిని అయితే మనకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ ఆహ్వానాన్ని అయితే మనకి ఆయన అయితే అంగీకరించారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫ్లాగ్డ్ ఆఫ్ ద ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్. ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జెండా ఊపి అయితే ప్రారంభించారు. జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ has been appointed the chairman of advisory board for equal and identity verification firm and its investee one money a data sharing platform. మనకి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ గారిని మనకి ఈక్వల్ అనే సంస్థ, ఇది ఐడెంటిటీ వెరిఫికేషన్ కంపెనీ మనకి, అలాగే దాని ఇన్వెస్టీ వన్ మనీ డేటా షేరింగ్ ప్లాట్ఫామ్ కి సంబంధించి అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ గా కూడా ఈయనైతే నియమించడం జరిగింది. పిఎం టు ఇనాగ్రేట్ జడ్మోర్ టన్నెల్ బూస్టింగ్ కాశ్మీర్ లడాక్ కనెక్టివిటీ. కాశ్మీర్ ని లడాక్ ని మనకి కనెక్టివిటీని పెంచే విధంగా మనకి ఈ జడ్మోర్ టన్నెల్ అయితే నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. ఇండియా ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ జైశంకర్ విల్ అటెండ్ ద స్వేరింగ్ సెరమనీ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్. మనకి డొనాల్డ్ ట్రంప్ గారు అయితే అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు కదా, ఆయన ప్రమాణ స్వీకారానికి భారతదేశం తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ గారు అయితే హాజరు కానున్నారు. India achieved the record renewable energy capacity addition of approximately 30 gigawatt in 2024, making the 113th percentage increase from 13.75 gigawatt added in 2023. భారతదేశం 2024లో సుమారు 30 జిగావాట్ల రికార్డు పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అయితే సాధించింది. 2023లో జోడించిన 13.75 జిగావాట్ల నుండి 113% పెరుగుదలను అయితే ఇదైతే మనకి సూచిస్తుంది. South Eastern Coalfield Limited, a subsidiary of Coal India, has launched the post-retirement benefit cell in the Chhattisgarh to provide single window solution for the retired employees. కోల్ ఇండియా యొక్క అనుబంధ సంస్థ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ దాని రిటైర్ ఉద్యోగాల కోసం సింగిల్ విండో సొల్యూషన్ అందజేయడానికి ఛత్తీస్గఢ్ లోని పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్ సెల్ అయితే ప్రారంభించడం జరిగింది. యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ launched the భారత్ క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్ఫామ్ at the Bharat Climate Forum 2025 in the New Delhi to boost India clean tech sector, including the solar, wind, hydrogen and battery storage. సౌర పవన హైడ్రోజన్ మరియు బ్యాటరీ నిల్వతో సహా భారతదేశం యొక్క క్లీన్ టెక్ రంగాలను పెంచడానికి న్యూఢిల్లీలో జరిగిన భారత్ క్లైమేట్ ఫోరం 2025లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భారత్ క్లీన్ టెక్ తయారీ ప్లాట్ఫామ్ అయితే ప్రారంభించడం జరిగింది. Union Minister Piyush Goyal launched the National Turmeric Board on January 14 to support turmeric farmers and promote exports, headquartered in the Nizamabad, Telangana. పసుపు రైతులకు మద్దతుగా ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జనవరి 14న జాతీయ పసుపు బోర్డును అయితే ప్రారంభించారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ లోనే మనకి ప్రధాన కార్యాలయం అయితే హెడ్ క్వార్టర్స్ గా ఉండి పనిచేయడం అయితే జరుగుతుంది. యునెస్కో అండ్ మేటీ పార్ట్నర్ ఆన్ ఎయిర్ రెడీనెస్ అసెస్మెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఏ సంసిద్ధత పైన యునెస్కో మరియు బీటీ అయితే భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. ధనంజయ శుక్లా has been elected as the president of Institute of Company Secretary of India for 2025 with పవన్ జీ చాందక్ as vice president. ధనంజయ శుక్లా 2025 కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగాను, పవన్ జీ చందక్ వైస్ ప్రెసిడెంట్ గాను ఎన్నికయ్యారు. Sarla Aviation has unveiled the Shunya, India first electric vertical takeoff and landing air taxi. సర్లా ఏవియేషన్ కంపెనీ భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ ఎయిర్ టాక్సీ శూన్యాన్ని అయితే ఆవిష్కరించింది. సెంటర్ హైక్స్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ ఆన్ జూట్, ప్రామిసెస్ 66.8% రిటర్న్ ఫర్ ఫార్మర్స్. కేంద్రం జనపనారపైన మినిమం సపోర్ట్ ప్రైస్ ను కనీస మద్దతు ధరను పెంచడం ద్వారా రైతులకు 66.8% రాబడిని అయితే వాగ్దానం చేసింది. ఇండోర్ అండ్ ఉదయ్పూర్ హ్యావ్ మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ 2 cities ఫ్రమ్ ఇండియా
to be recognized as aggregated wetland city under the Ramsar Convention on Wetland. ఇండోర్ మరియు ఉదయపూర్ చిత్తడి నేలలపైన రామ్సర్ కన్వెన్షన్ కింద గుర్తింపు పొందిన వెట్లాండ్ నగరాలుగా గుర్తింపు పొంది భారత్ నుండి మొట్టమొదటి 2 నగరాలు కావడం ద్వారా చరిత్ర సృష్టించడం జరిగింది. IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిట్స్ సీనియర్ సిటిజన్ హెల్త్ ప్రీమియం హైక్ టు 10% యాన్యువల్లీ. IRDAI ఇన్సూరెన్స్ సీనియర్ సిటిజన్ హెల్త్ ప్రీమియం పెంపును వార్షికంగా ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా, అది మాక్సిమం 10% కన్నా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వకూడదని చెప్పి పరిమితిని అయితే విధించడం జరిగింది. గవర్నమెంట్ సెట్ ఏ టార్గెట్ ఆఫ్ 10,000 GI ట్యాగ్స్ బై 2030. ప్రభుత్వం 2030 నాటికి 10,000 GI ట్యాగ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ల లక్ష్యంగా అయితే సెట్ చేయాలని పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ జనవరి మంత్ లో ఉన్న స్టేట్స్ న్యూస్, రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. 2024 elephant population estimate for Assam shows an increase to 5,828 elephants, up by 109. అస్సాంలో 2024 ఏనుగుల జనాభా అంచనా ప్రకారం 5,828కి అయితే చేరుకుంది. దీంట్లో 109 అయితే పెరుగుదల మనకి ఇంక్రీజ్ అవడం అయితే జరిగింది. ఉత్తరాఖండ్ విల్ హోస్ట్ 38th నేషనల్ గేమ్స్ ఫర్ ద ఫస్ట్ టైం, ద టార్చ్ నేమ్డ్ ద తేజస్విని. ఉత్తరాఖండ్ లో తొలిసారిగా 38వ జాతీయ క్రీడలకు అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక్కడ టార్చ్ పేరును తేజస్వినిగా అయితే మనకి నేమ్ చేశారు. ఒడిశా గవర్నమెంట్ హ్యాస్ సైన్డ్ a 3 year స్పాన్సర్షిప్ డీల్ వర్త్ ఆఫ్ 15 crore ఫర్ ద ఇండియన్ నేషనల్ ఖోఖో టీమ్. ఒడిశా ప్రభుత్వం భారత జాతీయ ఖోఖో జట్టు కోసం 15 కోట్ల విలువైన 3 సంవత్సరాల స్పాన్సర్షిప్ ఒప్పందం పైన అయితే సంతకం చేసింది. ఇండియా ఫస్ట్ కోస్టల్ అండ్ వేడర్ బార్డ్ సెన్సెక్స్ ఇన్ జామ్నగర్, గుజరాత్. భారతదేశంలో మొట్టమొదటి తీరా మరియు వాటర్ పశువుల గణన అనేది గుజరాత్ లోని జామ్నగర్ లో ప్రారంభించబడడం జరిగింది. ఫస్ట్ ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఆఫ్ పాలాస్ క్యాట్ ఫౌండ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, పాలాస్ పిల్లి యొక్క మొట్టమొదటి ఫోటోగ్రఫీ ఎవిడెన్స్ అనేది హిమాచల్ ప్రదేశ్ లో అయితే మనకి బయటపడింది. తెలంగాణ ఫార్మర్స్ టు రిసీవ్ 12,000 per year యాన్యువల్లీ అండర్ ద రైతు భరోసా స్కీమ్. తెలంగాణ రైతులకు రైతు భరోసా పథకం కింద ఏటా ఎకరానికి 12,000 రూపాయలు అయితే అందుకోనున్నారు. మోఫరా టు లీడ్ 20th ముంబై మారథాన్ యాజ్ ఇంటర్నేషనల్ అంబాసిడర్. మోఫరా అంతర్జాతీయ రాయబారిగా 20వ ముంబై మారథాన్ కి నాయకత్వం అయితే వహించనున్నారు. యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ అనౌన్స్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రీజనల్ మెట్రోలాజికల్ సెంటర్ ఇన్ జమ్మూ డ్యూరింగ్ IMD's 150th యానివర్సరీ సెలబ్రేషన్. IMD 150వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా జమ్మూలో ప్రాంతీయ వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అయితే ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంచ్డ్ ద కుంభవాణి 103.5 FM ఛానల్ ఫర్ మహాకుంభ 25 టు ప్రొవైడ్ లైవ్ అప్డేట్స్, కల్చరల్ ప్రోగ్రామింగ్ అండ్ హెల్త్ అడ్వైస్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు లైవ్ అప్డేట్లు, కల్చరల్ ప్రోగ్రామ్ కి సంబంధించిన అప్డేట్స్, అలాగే ఆరోగ్య సలహాలు అందించడం కోసం కుంభవాణి అని చెప్పి 103.5 మెగాహెర్ట్జ్ మహాకుంభ అని చెప్పి 2025 కోసం FM ఛానల్ అయితే ప్రారంభించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ laid the foundation for India's first green hydrogen hub in Visakhapatnam, an initiative set to attract 1.85 lakh crore investment. 1.85 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే విధంగా విశాఖపట్నంలో భారతదేశంలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు నరేంద్ర మోడీ గారు పునాదిరాయి వేశారు. ఉత్తరప్రదేశ్ ఈజ్ లుకింగ్ టు ప్రైవేటైజ్ 2 of its పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. ఒకటి వచ్చేసరికి మనకి దక్షిణాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్, అలాగే పూర్వాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ కంపెనీస్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అండ్ రిడ్యూస్ లాసెస్. ఉత్తరప్రదేశ్ మనకి 2 విద్యుత్ పంపిణీ కంపెనీలను ప్రైవేటీకరణ చేయడం కోసం చూస్తుంది. ఒకటి దక్షిణాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్, అలాగే పూర్వాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్. రెండింటినీ కూడా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, నష్టాలు తగ్గించడం కోసం ప్రైవేటైజ్ చేయాలని చూస్తున్నారు. ఒడిశా బికమ్ ద 34th స్టేట్ టు ఇంప్లిమెంట్ ఆయుష్మాన్ భారత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన స్కీమ్. ఆయుష్మాన్ భారత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేస్తున్న 34వ రాష్ట్రంగా ఒడిశా అయితే నిలిచింది. గాన్ ఎన్గై ఫెస్టివల్, ద జెలియాంగ్రోంగ్ కమ్యూనిటీస్ లార్జెస్ట్ పోస్ట్ హార్వెస్ట్ సెలబ్రేషన్ బిగిన్స్ ఇన్ మణిపూర్. ఈ గాన్ ఎన్గై పండగ ఫెస్టివల్ అనేది జెలియాంగ్రోంగ్ కమ్యూనిటీ వాళ్ళు నిర్వహించుకునే అతిపెద్ద పంట అనంతరం జరుపుకునే వేడుక మనకి పోస్ట్ హార్వెస్ట్ సెలబ్రేషన్. ఇది మనకి మణిపూర్ లో అయితే ప్రారంభం అవడం జరిగింది. నెక్స్ట్ తలై పొంగల్ సెలబ్రేటెడ్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద తమిళ మంత్ ఇస్ ద మేజర్ హార్వెస్ట్ ఫెస్టివల్ ఇన్ తమిళనాడు. తలై పొంగల్ అనే పండగ మనకి తెలుగు రాష్ట్రాల్లో మనకి సంక్రాంతి జరుపుకుంటారు కదా, పొంగల్ అని అంటారు. సో అదే విధంగా తలై పొంగల్ తమిళ నెల మొట్టమొదటి రోజున అయితే జరుపుకుంటారు. ఇది తమిళనాడులో జరుపుకునే ప్రధాన హార్వెస్ట్ పండగ.
థర్డ్ నేషనల్ మైనింగ్ మినిస్టర్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ కోనార్క్ ఒడిస్సా. మూడవ జాతీయ మైనింగ్ మంత్రుల సమావేశం కోనార్క్ లోని ఒడిస్సాలో జరిగింది. ఒడిస్సా గవర్నమెంట్ will provide a monthly pension of 20,000 to individuals imprisoned during the emergency in 1975 effective from January 1st. ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వం 1975వ సంవత్సరంలో ఎమర్జెన్సీ సమయంలో ఎవరైతే జైలులో ఉన్న వ్యక్తులు ఉంటారో వాళ్ళకి నెలకి 20,000 పెన్షన్ అయితే అందజేయడం జరుగుతుంది. ఇది జనవరి 1 నుండి అయితే అమల్లోకి అయితే వస్తుంది. Tribal Students Federation has received the protest in Tripura calling for the adoption of the Roman script for the Cocobrok language. ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ త్రిపురలో తన నిరసన పునరుద్ధరించింది. కోకోబోరోక్ భాష కోసం రోమన్ లిపిని స్వీకరించాలని చెప్పి మనకి పిలుపునివ్వడం అయితే జరిగింది ప్రొటెస్ట్ లో భాగంగా. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కన్క్లూడ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఫ్లెమింగో పండుగ 2025 ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. జనవరి 21st, the northeastern states of Manipur, Meghalaya, Tripura celebrated their statehood day. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జనవరి 21న 3 రాష్ట్రాలు జరుపుకుంటాయి. మణిపూర్, మేఘాలయ, త్రిపుర. ఓకే, 3 ఈశాన్య రాష్ట్రాలు కూడా జనవరి 21న మనకి ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని స్టేట్హుడ్ డే అయితే జరుపుకుంటాయి. అలాగే వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఫ్రమ్ అండమాన్ నికోబార్ రీసెంట్లీ రిసీవ్డ్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. అండమాన్ నికోబార్ నుండి వర్జిన్ కొబ్బరి నూనె ఇటీవల భౌగోళిక సూచిక జిఏ ట్యాగ్ అయితే పొందింది. నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ 2.0 ఎయిమ్స్ టు ఎక్స్పాండ్ ఫైబర్ టు 2.7 lakh విలేజెస్ బై 2030. నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ 2.0 కింద 2030 నాటికి ఫైబర్ 2.7 లక్షల గ్రామాలకు విస్తరింప చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. మహారాష్ట్ర secured 54 MOUs worth of 15.70 lakh crore at World Economic Forum Davos 2025. ఓకే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ 2025లో భాగంగా 15.70 లక్షల కోట్ల విలువైన 54 మెమోరమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పై మనకి మహారాష్ట్ర అయితే మనకి ఒప్పందం చేసుకోవడం అయితే జరిగింది. గుజరాత్ టు హోస్ట్ ద ఫస్ట్ ఒలింపిక్ రీసెర్చ్ కాన్ఫరెన్స్. మొట్టమొదటి ఒలింపిక్ రీసెర్చ్ కాన్ఫరెన్స్ ను గుజరాత్ అయితే మనకి ఆతిథ్యం ఇవ్వనుంది. ఛత్తీస్గఢ్ సీఎం లాంచ్డ్ ద 10K యాన్యువల్ ఎయిడ్ స్కీమ్ ఫర్ లేబర్స్. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కార్మికుల కోసం 10,000 వార్షిక సహాయ పథకాన్ని ప్రారంభించారు. కేరళ ఎన్హాన్స్డ్ ద డిజాస్టర్ ప్రిపేర్నెస్ విత్ లోకలైజ్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. కేరళ స్థానీకరించిన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలతో విపత్తు సంసిద్ధతను అయితే మెరుగుపరుస్తుంది. ద పాంగ్సో పాస్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 2025 హెల్డ్ ఇన్ నాంపాంగ్, అరుణాచల్ ప్రదేశ్. పాంగ్సో పాస్ ఇంటర్నేషనల్ పండుగ అనేది ఎక్కడ జరుగుతుందంటే అరుణాచల్ ప్రదేశ్ లో నాంపాంగ్ లో అయితే జరుగుతుంది. మిజోరం హ్యాస్ బికమింగ్ ద ఫస్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్ టు డిస్ట్రిబ్యూట్ ప్రాపర్టీ కార్డ్స్ అండర్ ద సమ్మిత స్కీమ్ విచ్ ప్రొవైడ్ లీగల్ ఓనర్షిప్ డాక్యుమెంట్స్ టు రూరల్ హౌస్ హోల్డ్స్. గ్రామీణ గృహాలకు చట్టపరమైన యాజమాన్య పత్రాలను అందించే స్వామిత పథకం కింద ఆస్తి కార్డులను పంపిణీ చేసిన మొట్టమొదటి ఈశాన్య రాష్ట్రంగా మిజోరాం నిలిచింది. హిమాచల్ ప్రదేశ్ సెలబ్రేటెడ్ ఇట్ స్టేట్హుడ్ డే ఆన్ 25th January. హిమాచల్ ప్రదేశ్ జనవరి 25న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటుంది. ఉత్తరప్రదేశ్, ఇండియా మోస్ట్ పాపులర్ స్టేట్, కమరేట్స్ ఇట్స్ ఫౌండేషన్ డే ఎవ్రీ ఇయర్ ఆన్ January 24. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ప్రతి సంవత్సరం జనవరి 24న వ్యవస్థాపక దినోత్సవాన్ని అయితే జరుపుకుంటుంది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హ్యాస్ గ్రాంటెడ్ ద బ్యాంకీ బిహారీ టెంపుల్ ఇన్ బృందావన్, ఉత్తరప్రదేశ్ ఏ లైసెన్స్ అండర్ ద ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ enabling it to receive the foreign funds. కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్లోని బృందావన్లో ఉన్న బంకే బిహారీ దేవాలయానికి విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద లైసెన్స్ ను మంజూరు చేసింది. దీని ద్వారా దేవాలయానికి విదేశీ నిధులు స్వీకరించే అధికారం అయితే మనకి పొందడం జరిగింది. ఉత్తరాఖండ్ హ్యాస్ బికమింగ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద ఇండిపెండెంట్ ఇండియా టు ఇంప్లిమెంట్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ UCC ఎఫెక్టివ్ ఫ్రమ్ January 27, 2025. ఉత్తరాఖండ్ రాష్ట్రం 2025 జనవరి 27 నుండి అమల్లోకి వచ్చిన యూనిఫామ్ సివిల్ కోడ్ ను UCC ను అమలు చేసిన స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా అయితే నిలిచింది. అంతకుముందు స్వతంత్రం రాకముందు కొన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఇండిపెండెంట్ ఇండియాలో అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అయితే నిలిచింది. ఇంటర్నేషనల్ సరస్వతి మహోత్సవ్ టు బి సెలబ్రేటెడ్ ఇన్ హర్యానా. అంతర్జాతీయ సరస్వతి మహోత్సవ్ హర్యానాలో అయితే జరుగుతుంది. నెక్స్ట్ జనవరిలో ఉన్న మిస్లీనియస్ ఇతర కరెంట్ అఫైర్స్ చూద్దాం. Nitin Gadkari announced the cashless treatment scheme for road accident victims. Government will cover treatment cost up to 1.5 lakh for 7 days.
an ex gratia payment of 2 lakh for families of victims who lost their lives in the hit and run cases. రోడ్ యాక్సిడెంట్ బాధితుల కోసం నగదు రహిత చికిత్స పథకాన్ని నితిన్ గడ్కరీ అయితే ప్రకటించారో 7 రోజుల వరకు కూడా మనకి చికిత్స ఏదైతే రోడ్ యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి 1.5 లక్షల దాకా కూడా చికిత్స ఖర్చులను ప్రభుత్వం కవర్ చేస్తుంది. అలాగే హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకి 2 లక్షల దాకా కూడా ఎక్స్ గ్రేషియా అయితే మనకి చెల్లింపు చేయడం అయితే జరుగుతుంది. రాజీవ్ రంజన్ సింగ్ లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ ఇన్ సిక్కిం. రాజీవ్ రంజన్ సింగ్ భారతదేశం యొక్క మొట్టమొదటి ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ ను సిక్కింలో ప్రారంభించారు. పీఎం మోడీ ఇనాగరేటెడ్ ద ఢిల్లీ మీరట్ నమో భారత్ ఆర్ఆర్టీఎస్ లైన్ వర్త్ ఆఫ్ 4,600 crore రూపీస్. 4,600 కోట్ల విలువైన ఢిల్లీ మీరట్ నమో భారత్ ఆర్ఆర్టీఎస్ లైన్ అయితే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. స్విగ్గీ లాంచ్డ్ ద న్యూ యాప్ స్నాక్ ఫర్ 15 minutes ఫుడ్ డెలివరీ. ఓకే, స్విగ్గీలో మనకి ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంకా త్వరగా ఫాస్ట్ గా 15 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేయడం కోసం కొత్తగా స్నాక్ అని చెప్పి ఒక కొత్త యాప్ ను స్విగ్గీ అయితే లాంచ్ చేసింది. ఆల్రెడీ స్విగ్గీకి సంబంధించి గ్రాసరీ డెలివరీకి ఇన్స్టామార్ట్ ఉంది, జొమాటోకి సంబంధించి అయితే మనకి బ్లింకిట్ ఉంటుంది గ్రాసరీకి సంబంధించి. అలాగే మనకి రీసెంట్ గా మూవీ టికెట్స్ కి సంబంధించి డిస్ట్రిక్ట్ యాప్ ను కూడా మనకి జొమాటో అయితే తీసుకోవడం అయితే జరిగింది పేటిఎం దగ్గర నుండి. ఓకే, డిస్ట్రిక్ట్ వచ్చేసరికి జొమాటోకి సంబంధించి మనకి మూవీ టికెట్స్, అలాగే మనకి బ్లింకిట్ అనేది గ్రాసరీ, మనకి జొమాటో అనేది నార్మల్ గా ఫుడ్ డెలివరీకి, అలాగే స్విగ్గీకి సంబంధించి ఇన్స్టామార్ట్ అనేది వచ్చేసరికి గ్రాసరీ డెలివరీ, స్విగ్గీ ఫుడ్ డెలివరీ, ఫాస్ట్ ఫుడ్ డెలివరీకి సంబంధించి మళ్ళీ అడిషనల్ గా స్నాక్ అనే యాప్ అయితే లాంచ్ చేసింది. జనరేషన్ బీటా ఇండియా గాట్ ఇట్ ఫస్ట్ బేబీ ఆఫ్ ద జనరేషన్ ఆన్ ద న్యూ ఇయర్ డే January 1st ఇన్ మిజోరాం సైజ్వాల్. ఓకే, మనకి ఎవరైతే మనకి 2025లో పుట్టిన ఆ తర్వాత నుండి పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా జనరేషన్ బీటా అని అయితే పిలుస్తున్నారు. కొత్త సంవత్సరం రోజున జనవరి 1న మిజోరాంలోని ఐజ్వాల్లో ఈ జనరేషన్ లో మొట్టమొదటి బిడ్డనైతే మనకి పుట్టడం అయితే జరిగింది. గౌతమ్ అదానీ అనౌన్స్డ్ ద 65,000 crore ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎనర్జీ సిమెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ ఛత్తీస్గఢ్. గౌతమ్ అదానీ ఛత్తీస్గఢ్ లోని సిద్ధి సిమెంట్ ప్రాజెక్ట్ లో 65,000 కోట్ల పెట్టుబడిని అయితే ప్రకటించారు. నీరజ్ చోప్రా నేమ్డ్ ద బెస్ట్ జావెలిన్ థ్రోవర్ ఆఫ్ ద ఇయర్ బై యుఎస్ మ్యాగజైన్. యుఎస్ మ్యాగజైన్ ప్రకారం ఉత్తమ జావెలిన్ థ్రోవర్ గా నీరజ్ చోప్రా అయితే ఎన్నిక చేయబడ్డారు. ఇండియా సైన్డ్ ఏ హజ్ అగ్రిమెంట్ విత్ సౌదీ అరేబియా సెక్యూరింగ్ ద కోటా ఆఫ్ 1,75,025 పిలిగ్రిమేజ్ ఫర్ ద ఇయర్ 2025. 2025 సంవత్సరానికి సంబంధించి 1,75,025 యాత్రికుల కోటాను పొందడం ద్వారా సౌదీ అరేబియాతో భారతదేశం హజ్ ఒప్పందం పైన అయితే సంతకం చేసింది. శ్రీలంక ఫస్ట్ ఎవర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ హిందీ వయా ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ లాంచ్డ్. శ్రీలంకలో మొట్టమొదటిసారిగా హిందీలో ఓపెన్ మరియు డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా సర్టిఫికేట్ కోర్సును అయితే ప్రారంభించారు. మహాకుంభమేళా 2025 ఇట్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ ఫ్రమ్ January 13 to February 26. ఓకే, మనకి రీసెంట్ గా మహాకుంభమేళా అయితే జరుగుతుంది కదా, ఇది ఎక్కడ జరుగుతుందంటే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతుంది. ఇది January 13 నుండి February 26 వరకు అయితే జరుగుతుంది. ఏ రేర్ ఉమామహేశ్వర మెటల్ స్కల్ప్చర్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ తంగుజే అర్జీ విలేజ్, కుదంపుర తాలూక్, ఉడిపి డిస్ట్రిక్ట్, కర్ణాటక. కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుదంపుర తాలూకాలోని తంగుజే అజ్రి గ్రామంలో అరుదైన ఉమామహేశ్వర లోహం శిల్పం అయితే కనుగొనబడింది. ట్రంప్ విత్డ్రాస్ యుఎస్ ఫ్రమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ట్రంప్ అమెరికాను ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అయితే ఉపసంహరించుకోవడం అయితే జరిగింది. మనకి ఇటువంటి ఆర్గనైజేషన్ లో దేశాలన్నీ మెంబర్స్ గా ఉంటాయి కదా, WHO కూడా అమెరికా మెంబర్ గా ఉండేది. ఇప్పుడు ఇందులో అమెరికా అయితే వైదొలుగుతున్నట్లుగా మనకి ట్రంప్ అయితే ప్రకటించారు. ది న్యూ ఢిల్లీ వరల్డ్ బుక్ ఫేర్ హోస్టెడ్ ఎట్ ప్రగతి మైదాన్ న్యూ ఢిల్లీ ఈజ్ ఇండియా సెకండ్ ఓల్డెస్ట్ బుక్ ఫేర్ ఆఫ్టర్ ద కోల్కతా బుక్ ఫేర్. న్యూఢిల్లీలో ప్రగతి మైదానంలో ఇటీవల న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫేర్ అయితే నిర్వహించడం జరిగింది. ఇది కోల్కతా బుక్ ఫేర్ తర్వాత భారతదేశంలో జరిగే రెండవ పురాతన పుస్తక ప్రదర్శన. ఓకే, కోల్కతా బుక్ ఫేర్ అనేది ఫస్ట్ లో ఉంటే ఇది మనకి న్యూఢిల్లీలో జరిగింది మనకి సెకండ్ ప్లేస్ లో అయితే ఉంటుంది. నగోబో జాతర ఇస్ ఎ ట్రైబల్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ కేసల్పూర్ విలేజ్, ఇండర్ వ్యాలీ మండల్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ, ఇండియా. ఇట్ ఈస్ ద సెకండ్ బిగ్గెస్ట్ ట్రైబల్ కార్నివల్ అండ్ సెలబ్రేటెడ్ బై ద మిజోరాం క్లాన్ ఆఫ్ గోండ్ ట్రైబ్స్ ఇన్ ఫర్ 10 days. నగోబో జాతర అనేది తెలంగాణలో జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో ఇందరవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో జరిగే మనకి జాతర. ఇది గోండ్ తెగకు చెందిన మేసారం వంశం వాళ్ళు 10 రోజుల పాటు నిర్వహించే రెండవ అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా అయితే జరుపుకుంటారు. మీరు త్రిబుల్ ఆర్ సినిమాలో గోండ్ జాతి గురించి విన్నారు కదా, సో వాళ్ళు జరుపుకునే పండుగ అనమాట ఈ నగోబో జాతర అనేది. నాగాలాండ్ లాంచ్ ద చీఫ్ మినిస్టర్ మొబైల్ ఆపరేషన్ థియేటర్. నాగాలాండ్ ముఖ్యమంత్రి మొబైల్ ఆపరేషన్ థియేటర్ అయితే ప్రారంభించారు.
December 2024 Archaeological Survey of India resumed the evacuations at the historic Buddhist complex in Ratnagiri, Odisha after 60 years. డిసెంబర్ 2024లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 60 ఏళ్ల తర్వాత ఒడిశాలోని రత్నగిరిలో చారిత్రక బౌద్ధ సముదాయంలో తవ్వకాలను అయితే పునఃప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ జనవరి మంత్ లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. మొట్టమొదటిగా జనవరి 1న గ్లోబల్ ఫ్యామిలీ డే అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఎంబ్రాసింగ్ డైవర్సిటీ స్ట్రెంథనింగ్ ద ఫ్యామిలీస్. అలాగే 2nd జనవరిన వరల్డ్ ఇంట్రావర్ట్ డే ప్రపంచ అంతర్ముఖుల దినోత్సవాన్ని జనవరి 2న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి సమ్ పీస్ అండ్ కామ్ ఇన్ ఏ నాయిసీ వరల్డ్. అలాగే 2nd జూన్న 67th ఫౌండేషన్ డే ఆఫ్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన 67వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా 2nd జనవరిని అయితే జరుపుకుంటాం. అలాగే 3rd జనవరిన ఇంటర్నేషనల్ మైండ్ బాడీ వెల్నెస్ డే, మనకి ఇంటర్నేషనల్ మైండ్ బాడీ వెల్నెస్ డేని 3 జనవరిని అయితే జరుపుకుంటాం. అలాగే 4th జనవరిన వరల్డ్ బ్రెయిలీ డే ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని 4 జనవరిని అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 5 జనవరిన నేషనల్ బర్డ్ డే జాతీయ పశువుల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ప్రొటెక్టింగ్ అవర్ బర్డ్స్ ప్రొటెక్టింగ్ అవర్ ఫ్యూచర్. సో వీక్లీ వీడియోలో ఇది మిస్టేక్ అయితే చెప్పాను, ఇది ఒకటి నోట్ చేసుకోండి. బర్డ్స్ డేకి సంబంధించిన నేషనల్ బర్డ్స్ డేకి సంబంధించిన థీమ్ వచ్చేసరికి ప్రొటెక్టింగ్ అవర్ బర్డ్స్ ప్రొటెక్టింగ్ అవర్ ఫ్యూచర్. అలాగే 6th జనవరిన వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్ ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవాన్ని అయితే 6 జనవరిని అయితే జరుపుకోవడం జరుగుతుంది. జనవరి 9న ఎన్ఆర్ఐ డే లేదా ప్రవాస భారతీయ దివాస్ అయితే జరుపుకుంటాం. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ డే మనకి, ఓకే, నాన్ రెసిడెంట్ ఇండియన్ డే లేదా ప్రవాసీ భారతీయ దివాస్ జనవరి 9న అయితే జరుపుకుంటాం. అలాగే జనవరి 8న రెత్ రొటేషన్ డే భూభ్రమణ దినోత్సవాన్ని జనవరి 8న జరుపుకుంటాం. అలాగే 10 జనవరిన వరల్డ్ హిందీ డే ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జనవరి 10న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్. అలాగే జనవరి 12న నేషనల్ యూత్ డే జాతీయ యువజన దినోత్సవాన్ని జనవరి 12న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి యూత్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ షేపింగ్ ద నేషన్ విత్ రీసైలెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అలాగే ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ 150th యానివర్సరీ ఆన్ జనవరి 15th, ఓకే, భారత వాతావరణ శాఖ ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ రీసెంట్ గా జనవరి 15న 150వ వార్షికోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరిగింది. జనవరి 15న ఇండియన్ ఆర్మీ డే భారత ఆర్మీ దినోత్సవాన్ని జనవరి 15న అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి సమరత్ భారత్ శాస్యం సేన ఎంపవర్డ్ ఇండియా కేపబుల్ ఆర్మీ. అలాగే జనవరి 14న ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటర్నర్స్ డే అక్రాస్ ఇండియా, ఓకే, మనకి సాయుధ దళాల వెటర్నర్స్ దినోత్సవాన్ని జనవరి 14న అయితే జరుపుకుంటాం. ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటర్నర్స్ డే వేరు, ఆర్మీ డే వేరు, పక్కపక్కనే ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. 23rd జనవరిన సుభాష్ చంద్రబోస్ జయంతి, ఓకే, 120th బర్త్ యానివర్సరీ ఆఫ్ నేతాజీ అయితే ఈ సంవత్సరం సెలబ్రేట్ చేశారు. ఈ డేనే పరాక్రమ దివాస్ గా కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. నేతాజీ 128వ జయంతి సందర్భంగా సుభాష్ చంద్రబోస్ జయంతిని అయితే ఈ రోజు మనకి పరాక్రమ దివాస్ గా కూడా పాటించడం అయితే జరుగుతుంది. జనవరి 23న ఏ డే అంటే సుభాష్ చంద్రబోస్ జయంతి లేదా పరాక్రమ దివాస్. 24 జనవరిన నేషనల్ గర్ల్ చైల్డ్ డే జాతీయ బాలికా దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్. 24 జనవరిన ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని 24 జనవరిని అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఏఐ అండ్ ఎడ్యుకేషన్ ప్రిజర్వింగ్ హ్యూమన్ ఏజెన్సీ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ ఆటోమేషన్. అలాగే 25 జనవరిన నేషనల్ వాటర్స్ డే జాతీయ వాటర్ల దినోత్సవాన్ని 25 జనవరిని జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్. 25 జనవరిన నేషనల్ టూరిజం డే జాతీయ పర్యాటక దినోత్సవాన్ని 25 జనవరిని జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి టూరిజం ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్. 26 జనవరిన రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి స్వర్ణిం భారత్ విరసిత్ అవర్ వికాస్ అంటే గోల్డెన్ ఇండియా హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్. జనవరి 26న ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎనర్జీ అంతర్జాతీయ స్వచ్ఛ శక్తి దినోత్సవాన్ని జనవరి 26న అయితే జరుపుకుంటాం. అలాగే 26 జనవరిన ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని 26 జనవరిని జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి కస్టమ్స్ డెలివరింగ్ ఆన్ ఇట్స్ కమిట్మెంట్ టు ఎఫిషియన్సీ సెక్యూరిటీ అండ్ ప్రాస్పరిటీ. 26 జనవరిన వరల్డ్ లెప్రసీ డే ప్రపంచ కుష్టి వ్యాధి దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరిగింది. యాక్చువల్ గా ఇది ఎవ్రీ ఇయర్ ఎప్పుడు జరుపుకుంటామంటే జనవరి నెలలో ఎప్పుడైతే చివరి ఆదివారం లాస్ట్ సండే వస్తుందో ఆ రోజునైతే జరుపుకుంటాం. ఈ సంవత్సరం అయితే 26 జనవరిని అయితే జరుపుకోవడం జరిగింది. థీమ్ వచ్చేసరికి యునైటెడ్ యాట్ ఎలిమినేట్.
27 జనవరిని ఇంటర్నేషనల్ డే ఆఫ్ కమరేటివ్ ఇన్ మెమరీ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ ద హోలోకాస్ట్. హోలోకాస్ట్ బాధితుల జ్ఞాపకార్థం అంతర్జాతీయ స్మారక దినోత్సవాన్ని 27 జనవరిని అయితే జరుపుకుంటాం. జనవరి 28న ఇండియా విల్ కమరేట్ ద 160th బర్త్ యానివర్సరీ ఆఫ్ లాలా లజపత్ రాయ్. భారతదేశం లాలా లజపత్ రాయ్ యొక్క 160వ జయంతిని అయితే మనకి జరుపుకోవడం జరిగింది జనవరి 28న. జనవరి 30న మ్యారిటైర్స్ డే లేదా షాహిదీ దివస్ అని కూడా అంటారు. మహాత్మా గాంధీ గారిని మనకి అసోసియేషన్ చేసిన జ్ఞాపకార్థంగా ఈ డేని అయితే జరుపుకుంటాం. ఓకే, జనవరి 30న షాహిదీ దివస్ లేదా మనకి మ్యారిటైర్స్ డే, మహాత్మా గాంధీ హత్య చేయబడిన ఈ రోజున అంకితాభావాన్ని స్మరించుకుంటూ ఈ రోజున అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఇది టోటల్ జనవరి మంత్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్స్ కావాలంటే కనుక లాస్ట్ 12 మంత్స్, లాస్ట్ 6 మంత్స్, మంత్లీ, హూయిస్ హూ, స్ట్రాటజీకే అన్ని పీడిఎఫ్స్ ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్ లో ప్రింట్ తీసుకునే ఫార్మేట్ లోనే ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఓకే, అలాగే ఇన్స్టాగ్రామ్ లో చిన్న చిన్న ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా ఫన్నీ మీమీస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే టెలిగ్రామ్ లో ఫాస్ట్ గా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ప్రతి చిన్నది వీడియో చేయడానికి వీలు పడదు కాబట్టి అప్డేట్స్ అనేవి టెలిగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. అందులో కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.